సోమవారం జూన్ 30, 1884. అప్పుడు సమయం సాయంకాలం 4 గంటలు కావస్తోంది. శ్రీరామకృష్ణులు తమ గదిలో శశిధర్ పండితుడు భక్తులతో నేలపై పరిచిన చాప మీద కూర్చునున్నారు. మరికొందరు ప్రక్కనే నేలపై కూర్చునున్నారు. సురేంద్ర, బాబురాం, మా, హరీష్, లాటు, హాజ్రా, మణిమల్లిక్ ప్రభృతులు కూడా అక్కడే ఉన్నారు. శ్రీరామకృష్ణులు పండితుడు పద్మలోచన్ గురించి మాట్లాడుతూ ఉన్నారు. పద్మలోచన్ బర్ద్వాన్ ఆస్థాన పండితుడిగా ఉండేవాడు. 6 రోజుల క్రితం, అంటే రథయాత్ర నాడు శ్రీరామకృష్ణులు కలకత్తాలో శశిధర్ను కలుసుకోవటం తటస్థించింది. నేడు స్వయంగా శశిధరే దక్షిణేశ్వరం వచ్చాడు. శశిధర్తో పాటు భూధర్ చటోపాధ్యాయ, అతడి అన్నయ్య కూడా వచ్చారు. కలకత్తాలో శశిధర్ బస్ చేసింది వీరి ఇంట్లోనే. శశిధర్ జ్ఞాన మార్గావలంబి. శ్రీరామకృష్ణులు అతడికి ఇలా వివరిస్తున్నారు. నిత్యం దేనికైతే చెందినదో లీల కూడా దానికి చెందిందే. ఎవరైతే అఖండ సచ్చిదానందుడో ఆయనే లీల నిమిత్తం పలు రూపాలు ధరించాడు. భగవత్ ప్రసంగాలు చేస్తూ శ్రీరామకృష్ణులు బాహ్య చైతన్యాన్ని కోల్పోతున్నారు. ఆయన శశిధర్తో ఇలా అంటున్నారు. సోదరా, బ్రహ్మం మేరుపర్వతంలా నిశ్చలమైంది. కానీ ఎవరు నిశ్చలమో వారు చెలించగలరు కూడా. శ్రీరామకృష్ణులు ప్రేమానందంలో ఉన్మత్తులయ్యారు. దేవతలకు సైతం దుర్లభమైన తమ మధురకంఠస్వరంతో పాడనారంభించారు. ఎరుగగతరమే ఏరికినైనా తల్లి కాళి నిజతత్వమించుక, ఎరుగగతరమే ఏరికినైనా తల్లి కాళి నిజతత్వమించుక, షడ్దర్శనములే శక్తిహీనములు తల్లి విషయము తెలియజేయుటకు, మాత కూడా సామాన్య స్త్రీల వలె జన్మించిన మామూలు మగువయ, ఆమె నామ ఘన మంత్ర జపముచే హాలాహలము వహించనీశ్వరుడు. మాత కూడా సామాన్య స్త్రీల వలె జన్మించిన మామూలు మగువయ్యా, దివ్యనేత్రముల రెప్పపాటులో ఎల్లలోకములనెవరు సృజించిరో, పెంచివాని సంహారమునర్చిరో, ఆమె గర్భమున దాల్చు విశ్వమును. మాత కూడా సామాన్య స్త్రీల వలె జన్మించిన మామూలు మగువయా, ఆమె పాదములను ఆశ్రయించిన అనిమిషులెవ్వరూ ఎల్లరూ ఆనందించిరి. ఆమె పాదములను ఆశ్రయించిన అనిమిషులెల్లరూ ఆనందించిరి. దేవదేవుడా మహాదేవుడే పడియుండెను ఆ పాదతలంబుల. మాత కూడా సామాన్య స్త్రీల వలె జన్మించిన మామూలు మగువయ, ఆమె నామఘన మంత్ర జపముచే హాలాహలము వహించనీశ్వరుడు. మాత మహేశుని మగువ మాత్రమే సంహారకారి సాక్షాత్తు కాలుడే, ముదిత పాదముల మ్రోల మ్రొక్కునే. మాత మహేశుని మగువ మాత్రమే దిగంబరిగతా తిరుగులోకమున దైత్య సంఘముల ధ్వంసమునర్చును, శివుని గుండెపై చిందులాడును. మాత మహేశుని మగువ మాత్రమే సంహారకారి సాక్షాత్తు కాలుడే. పతిని పాదముల క్రింద త్రొక్కెడి ఎట్టి పత్ని వింత భామిని, విధి నిషేధముల విధ్వంసజాలములు అమ్మలీలని అనును ప్రసాదు. మాత మహేశుని మగువ మాత్రమే సంహారకారి సాక్షాత్ కాలుడే.
ప్రబల యత్నములు బహుళ సాధనలు చేసి పవిత్రత చెంది మానస అమ్మ విధానములరయుమంతటా మాత మహేశుని మగువ మాత్రమే. నేను గ్రోలెడు మధ్యమెట్టిదో తెలుసా, నేను గ్రోలెడి మధ్యమెట్టిదో తెలుసా. సాధ్యమేనా శ్యామ దర్శనం ప్రతివారికిని, లభ్యమేనా కాళి సంపద ప్రతివారికిని. సాధ్యమేనా శ్యామ దర్శనం ప్రతివారికిని, లభ్యమేనా కాళి సంపద ప్రతివారికిని. సత్యమేదో ఏల చూడదు నా పిచ్చి మనసు, సాధ్యమేనా శ్యామ దర్శనం నాకెన్నడైనా. తపములెన్నో చేసియుండియు సదాశివ శ్యామపాద అరుణ దర్శనం చేయంగలేక మనోమోహనమైన దర్శనం ఎవరికైనా సాధ్యమేనా శ్యామ దర్శనం. అమ్మ పాద ధ్యానపరునకు విలువేమి లేదు, స్వర్గమిచ్చు ఇంద్రభోగము విలువేమి లేదు. శ్యామకృపా వీక్షణంబులు పైబడినవాడు బ్రహ్మానందమందు ఈదును ఆధన్యజీవి. అమ్మ పాద పద్మ ధ్యానము చేతనగునే దేవతాధిపతికైనను, సాధ్యమగునే యోగయోగేశునకైనను అతి దుర్లభంబు. సాధ్యమేనా శ్యామ దర్శనం ప్రతివారికిని, లభ్యమేనా కాళి సంపద ప్రతివారికిని. సాధ్యమేనా శ్యామ దర్శనం ప్రతివారికిని, దీనుడైన కమలాకాంతుడు ఇది తెలిసి కూడా అమ్మ దివ్య పాద పద్మము కాంక్షించుచుండు. సాధ్యమగున శ్యామ దర్శనం ప్రతివారికిని, లభ్యమగున కాళి సంపద ప్రతివారికిని. శ్రీరామకృష్ణ భావావేశం కాస్త తగ్గుముఖం పడుతోంది. పాడటం ఆపి కాసేపు మౌనంగా ఉండిపోయారు. తరువాత లేచి తమ చిన్న మంచం మీద కూర్చున్నారు. శశిధర్ పాటలు విని ముగ్ధుడైపోయాడు. ఉట్టిపడే వినయంతో అయ్యా ఇక పాడరా అన్నాడు. కాసేపటి తర్వాత శ్రీరామకృష్ణులు మళ్ళీ పాడటం మొదలుపెట్టారు. మాయమ్మ పద స్వర్గమందున్నతంబుగా పయనించెనొక గాలి పడగలానామది. మాయమ్మ పద స్వర్గమందున్నతంబుగా పయనించెనొక గాలి పడగలానామది. పాపంపు సుడిగాలి బలముగా వీచుచు వడివడిగా భువి వైపు పడద్రోసె దానిని. మాయమ్మ పద స్వర్గమందున్నతముగా. తెలిసి కొంటి తెలియదగినదెల్లనిపుడు, సర్వమెరుగునొకని నుండి భావమర్మమెరిగినాను. తెలిసి కొంటి తెలియదగినదెల్లనిపుడు, సర్వమెరుగునొకని నుండి భావమర్మమెరిగినాను. రాత్రిలేని ఊరి నుండి వచ్చి కలసెనొక్క మనిషి, పగలు రాత్రి భేదమిప్పుడు పట్టలేను వేరు చేసి. విధి నిషేధములను భక్తి పూజ పునస్కారములను నిరుపయోగమెనడు భావమిప్పుడు నాకు ప్రబలమయ్యే. విధి నిషేధములను భక్తి పూజ పునస్కారములను నిరుపయోగమనడు భావమిప్పుడు నాకు ప్రబలమయ్యే. నిద్ర నాకు భగ్నమయ్యే నిద్రనెట్టు పోగలను. నిద్రలేని యోగమందు మేలుకొంటి తెలివితోడ.
యోగ నిద్రలోన తల్లి ఐక్యమైతిమిరూరము, నిద్రపుచ్చినాడనాదు నిద్రకింక శాశ్వతముగా. తెలిసి కొంటి తెలియదగినదెల్లనిపుడు, సర్వమెరుగునొకని నుండి భావమర్మమెరిగినాను. నాదు శిరము వంచినాను కామమోక్షములకు ముందు, ఎరిగినాడ కాళి బ్రహ్మమేకమనడు మర్మమింక. ఎరిగినాడ కాళి బ్రహ్మమేకమనడు మర్మమింక. పుణ్యపాపములను త్రోసివేసినాడ పూర్తిగాను, అనుచు పలికె రాంప్రసాదు అమ్మ మర్మమెరిగి తుదకు. తెలిసి కొంటి తెలియదగినదెల్లనిపుడు, సర్వమెరుగునొకని నుండి భావమర్మమెరిగినాను. నాకేదీక భయము మృతియని నా నిర్భయము, నాకేదీ మృతి భయము లేదిక నాకే భయము. నాకేదీక భయము మృతియని నా నిర్భయము, నాకేదీ మృతి భయము లేదిక నాకే భయము. కాళీమాపద పద్మము చేసితి జీవశరణ్యము, నిర్భయమాపదరాజము నాకేదీ మృత్యుభయము. నాకేదీక భయము మృతియని నా నిర్భయము. శ్రీకాళీ ఘననామము చేకొని నా శిరమున బంధము వైచితి పిలకకు మంత్రము, నాకేదీ మృత్యుభయము. గావించితి నా దేహము లోకసంత విక్రయము, చేసితి ఖర్చాధనము కొనుటకు దుర్గానామము. గావించితి నా దేహము లోకసంత విక్రయము, చేసితి ఖర్చాధనము కొనుటకు దుర్గానామము. నాకేదీక భయము మృతియని నా నిర్భయము. చేసితి ఖర్చాధనము కొనుటకు దుర్గానామము. ఈ చరణం వినగానే శశిధర్ కళ్ళు ధారాపాతంగా వర్షించసాగాయి. శ్రీరామకృష్ణులు పాడటం కొనసాగించారు. ఎదలో కాళీనామము నాటితి కల్పక భూజము, చూపెదనా అంకురము అగుచోయమ దర్శనము. ఎదలో కాళీనామము నాటితి కల్పక భూజము, చూపెదనా అంకురము అగుచోయమ దర్శనము. నాకేదీక భయము మృతియని నా నిర్భయము. గెంటితి అరిషడ్వర్గము జయదుర్గాయని పలుకుచు, గెంటితి అరిషడ్వర్గము జయదుర్గాయని పలుకుచు. పయనమునకు సంసిద్ధము దాటగ జీవ సముద్రము, పయనమునకు సంసిద్ధము దాటగ జీవ సముద్రము. నాకేదీక భయము మృతియని నా నిర్భయము. నాకేదీ మృతి భయము లేదిక నాకే భయము. ఉండు మనసా నీలో నుండవే ఏ వేళనైనా, ఉండు మనసా నీలో నుండవే ఏ వేళనైనా. శ్రీరామకృష్ణులు ముక్తి కంటే ఉన్నతమైంది భక్తి అంటూ మళ్ళీ పాడారు. ముక్తి నొసగవెరువగాని శుద్ధ భక్తి నొసగవెరతు నేను. ముక్తి నొసగవెరువగాని శుద్ధ భక్తి నొసగవెరుతు నేను. శశిధర్ పండితుడు వేదాలను శాస్త్రాలను అధ్యయనం చేసిన వ్యక్తి. సదా జ్ఞాన చర్చల్లో మునిగి ఉంటాడు. శ్రీరామకృష్ణులు చిన్న మంచం మీద కూర్చుని అతడికేసి చూస్తూ పలు రకాలుగా ఉపదేశిస్తున్నారు. ఆయన శశిధర్తో, వేదాది శాస్త్రాలు అనేకం ఉన్నాయి, కానీ సాధనలు అనుష్ఠించకుండా తపస్సులు చేయకుండా భగవంతుని ప్రాప్తించుకోలేము.
షడ్దర్శనాల ద్వారా కానీ ఆగమ నిగమ తంత్రాల ద్వారా కానీ భగవద్ దర్శనం పొందజాలం. అయితే శాస్త్రాల్లోని విషయాలను ఆకళింపు చేసుకొని తదనుగుణంగా ప్రవర్తించాలి. ఒక వ్యక్తి ఒక ఉత్తరాన్ని ఎక్కడో పోగొట్టుకున్నాడు. ఎక్కడ పెట్టాడో గుర్తుకు రావటం లేదు. దీపం తీసుకువచ్చి ఆ వెలుగులో వెతకటం మొదలుపెట్టాడు. ముగ్గురు వ్యక్తులు కలిసి వెతికేసరికి ఆ ఉత్తరం దొరికింది. అందులో 5 సేర్ల మిఠాయి, ఒక దోహతి పంపమని రాసింది. ఆ విషయాన్ని చదివిన తర్వాత అతడు ఆ ఉత్తరాన్ని పారేశాడు. ఉత్తరం అవసరం ఇక లేకపోయింది. ఇక 5 సేర్ల మిఠాయి, ఒక ధోవతి కొని పంపడమే చేయవలసిన పని. పఠనం కంటే శ్రవణం మంచిది. శ్రవణం కంటే శ్రేష్టమైంది దర్శనం. గురుముఖత లేక సాధుముఖత వినటం ద్వారా విషయం మనస్సుకు బాగా హత్తుకుపోతుంది. అప్పుడు శాస్త్రాల్లోని నిస్సార విషయాలను గురించి ఆలోచించే అవసరం ఉండదు. హనుమంతుడు ఇలా అన్నాడు: నేను తిథివార నక్షత్రాలు ఏవి ఎరుగను, నేను కేవలం రామచింతన చేస్తాను. శ్రవణం కంటే దర్శనం ఎంతో శ్రేష్టమైంది. దర్శనం ద్వారా సంశయాలన్నీ నివృత్తి అయిపోతాయి. శాస్త్రాల్లో అనేక విషయాలు చెప్పబడ్డాయి. కానీ భగవత్ సాక్షాత్కారం లభించనట్లయితే, ఆయన పాదపద్మాలపై భక్తి జనించినట్లయితే, చిత్తశుద్ధి కలిగినట్లయితే అంత వ్యర్థమే. 20 పదునుల వర్షం పడుతుందని పంచాంగంలో ఉంది. కానీ సదరు పంచాంగాన్ని పిండితే ఒక్క బొట్టైనా నీరు రాలదు. కనీసం ఒక్క బొట్టు కూడా రాలదు. శాస్త్రాది విషయాలను గురించి విచారణ ఎంతకాలం? భగవత్ సాక్షాత్కారం కానంతవరకే. తుమ్మెదలు ఝంకారం చేయటం ఎంతవరకు? పువ్వు మీద రాలినంతవరకే. పువ్వు మీద వ్రాలి మకరందాన్ని గ్రోలటం ఆరంభించగానే అటుపై అది ఝంకారం చెయ్యదు. అయితే మరో సంగతి ఉంది. భగవద్ దర్శనం పొందిన వ్యక్తి అటు పిమ్మట కూడా మాట్లాడుతూ ఉండవచ్చు. అయితే అప్పుడు అతడు మాట్లాడేది కేవలం భగవంతుని గురించి, భగవద్ ఆనందాన్ని గురించి మాత్రమే. ఇది త్రాగుబోతులు జైకాళి అనటం లాంటిది. త్రాగుబోతు మత్తు కారణంగా అంతకు మించి మరేమీ మాట్లాడలేడు. పువ్వు మీద వ్రాలి మకరందాన్ని గురోలిన పిమ్మట కూడా తుమ్మెద అస్పష్టంగా ఝంకారం చేస్తూ ఉంటుంది. జ్ఞాని నేతి విచారణ చేస్తాడు. ఈ విధంగా విచారణ చేస్తూ పోయినప్పుడు ఎక్కడైతే ఆనందం ప్రాప్తిస్తుందో అదే బ్రహ్మం. జ్ఞాని స్వభావం ఎటువంటిదో తెలుసా? జ్ఞాని శాస్త్ర నియమాల ప్రకారం నడుచుకుంటాడు. నన్ను ఒకసారి చాణక్కు తీసుకువెళ్ళారు. అక్కడ ఎంతోమంది సాధువులను చూశాను. వారిలో చాలామంది బట్టలు కుట్టుకుంటున్నారు. మమ్మల్ని చూడగానే వారు అవన్నీ పక్కన పెట్టేశారు. తర్వాత కాలు మీద కాలు వేసుకుని మాతో మాట్లాడసాగారు. అందరూ నవ్వారు. అయితే భగవత్ విషయాల గురించి ప్రశ్నించందే జ్ఞాని వాటి గురించి మాట్లాడు. ముందుగా అతడు ఎలా ఉన్నావు, ఇంట్లో అందరూ కులాసాయనా లాంటి ప్రశ్నలు వేస్తాడు. అయితే విజ్ఞాని స్వభావం వేరు. అతడి స్వభావం ఏమాత్రం చీకు చింత లేకుండా, దేన్ని పట్టించుకోకుండా ఖుషీగా కులాసాగా ఉంటుంది. బహుశా అతడి పంచె జారిపోతూ ఉండొచ్చు, లేకుంటే చిన్నపిల్లల్లా దాన్ని సంకలో బిగబట్టుకుని ఉండవచ్చు. భగవంతుడు ఉన్నాడు అన్న విషయాన్ని తెలుసుకున్నవాడు జ్ఞాని. కట్టెలో అగ్ని ఉన్నదని నిశ్చయంగా తెలుసుకున్నవాడు జ్ఞాని. అయితే కట్టెను మండించి వంట వండి కడుపు నిండా భుజించి బ్రేవుమని తెరించేవాడు విజ్ఞాని. అయితే విజ్ఞానికి అష్టపాశాలు విడిపడతాయి. అతడిలో కామక్రోధాదులు ఉండేది కేవలం పైచూపులకు మాత్రమే. భిద్యతే హృదయగ్రంథి ఛిద్యంతే సర్వసంశయా అన్నాడు శశిధర్. అందుకు శ్రీరామకృష్ణ, అవును, ఓడ ఒకటి సముద్రంలో ప్రయాణిస్తోంది. హఠాత్తుగా దాని లోహ వస్తువులు, కీలలు, మరమేకులు అన్నీ వదులవసాగాయి. సమీపంలో ఒక అయస్కాంత పర్వతం ఉంది. అందుకే ఓడ యొక్క లోహ వస్తువులన్నీ వదిలై జారిపోతున్నాయి. నేను కృష్ణకిషోర్ ఇంటికి వెళ్ళేవాడిని. ఓసారి అలా వెళ్ళినప్పుడు అతడు
మీరు తాంబూలం వేసుకుంటారు ఎందుకు అని అడిగాడు. నేనన్నాను, అది నా ఇష్టం. తాంబూలం వేసుకుంటాను, అద్దంలో ముఖం చూసుకుంటాను, 1000 మంది అమ్మాయిల నడుమ దిగంబరుణ్ణి నాట్యం చేస్తాను. అది విని కృష్ణకిషోర్ భార్య అతన్ని చివాట్లు పెట్టింది. నీకు ఎవరితో ఎట్లా మాట్లాడాలో తెలియదు, రామకృష్ణులతో నా ఇలా మాట్లాడడం అనసాగింది. అటువంటి స్థితి కలిగినట్లయితే కామక్రోధాదులు దగ్ధమైపోతాయి. దేహంలో మటుకు ఎటువంటి మార్పు సంభవించదు. చూడటానికి మామూలుగానే తక్కిన దేహాల మళ్ళీ కనిపిస్తుంది, కానీ లోపలంతా డొల్లగా నిర్మలంగా అయిపోతుంది. అయ్యా, భగవద్ దర్శనం తర్వాత దేహం నిలుస్తుందా అని అడిగాడు ఒక భక్తుడు. కొంతమంది విషయంలో ప్రారబ్ధ కర్మలు అనుభవించే నిమిత్తం లేకుంటే లోక శిక్షణ కోసం నిలుస్తుంది. గంగా స్నానం చేస్తే పాపాలన్నీ నశించిపోతాయి, ముక్తి లభిస్తుంది. కానీ గ్రుడ్డివాడి అంధత్వం మటుకు పోదు. అయితే గతంలోని పాపకర్మల ఫలాన్ని అనుభవించడానికై ఎన్నో జన్మలు ఎత్తవలసి ఉండగా ఇప్పుడు అవసరం తప్పిపోతుంది. ప్రారబ్ధ కర్మల ఫలం ఉన్నంత వరకు ఈ శరీరం నిలిచి ఉంటుంది. అయితే మళ్ళీ జన్మ ఎత్తడం అంటూ ఉండదు. కదలికను కల్పించిన ప్రచోదన శక్తి నెలకొని ఉన్నంత వరకు చక్రం కదులుతూనే ఉంటుంది, ఆ తర్వాత అది ఆగిపోతుంది. అటువంటి వ్యక్తి విషయంలో కామక్రోధాదులన్నీ దగ్ధమైపోతాయి. అప్పుడు దేహం నిలిచేది ఏవో కొన్ని కర్మల నిమిత్తమే. దానినే సంస్కారం అంటారు అన్నాడు శశిధర్. శ్రీరామకృష్ణులు, విజ్ఞాని సర్వదా భగవంతుని దర్శిస్తూ ఉంటాడు. అందుకే అతడు ఈ ప్రపంచం పట్ల ఉదాసీనుడై ఉంటాడు. కళ్ళు తెరిచి ఉండే భగవంతుని దర్శిస్తాడు. ఒక్కోసారి నిత్యం నుండి లీలకు దిగి వస్తాడు, మరోసారి లీల నుండి నిత్యానికి అధిరోహించిపోతాడు. ఇది నాకు అర్థం కావటం లేదు అన్నాడు శశిధర్. జ్ఞాని నేతి నేతి విచారణ చేస్తూ నిత్యము అఖండము అయిన సచ్చిదానందుణ్ణి చేరుకుంటాడు. అతడు ఈ విధంగా విచారణ చేస్తాడు. బ్రహ్మం జీవులు కాదు, జగత్తు కాదు, 24 తత్వాలు కాదు. నిత్యాన్ని చేరుకున్న తర్వాత అతడు మళ్ళీ ఆ బ్రహ్మమే జీవులు, జగత్తు, 24 తత్వాలుగా అయి ఉన్నట్లు కాంచుతాడు. పాలను తోడుపెట్టి పెరుగు తోడుకున్న పిదప చిలికి వెన్న తీయాలి. అయితే వెన్న తీసిన పిదప మజ్జిగ, వెన్న రెండు ఒకే పదార్థమని, వాటిలో భేదం లేదని తెలుస్తుంది. చెట్టు పై బెరడు, లోపలి కాండం రెండూ ఒకే పదార్థానికి చెందినవి కదా. అర్థమైందా? ఈ విషయాలను అర్థం చేసుకోవటం చాలా కష్టం అన్నాడు శశిధర్ భూధర్తో నవ్వుతూ. మరల రామకృష్ణులు, వెన్న ఉంటే మజ్జిగ ఉన్నట్లే. వెన్న గురించి ఆలోచించినట్లయితే దాంతోపాటు మజ్జిగ గురించి కూడా ఆలోచించవలసి ఉంటుంది. ఎందుకంటే మజ్జిగ లేకుంటే వెన్న కూడా ఉండదు. అదేవిధంగా నిత్యాన్ని అంగీకరిస్తే లీలను కూడా అంగీకరించవలసి ఉంటుంది. అనులోమం విలోమం. సాకార నిరాకారాలను దర్శించిన తర్వాత ఈ స్థితి కలుగుతుంది. సాకారం చిన్మయ రూపం, నిరాకారం అఖండ సచ్చిదానందం. బ్రహ్మమే సమస్తం అయి ఉంది. అందుచేతనే విజ్ఞానికి ఈ లోకమే ఒక ఆనంద సౌధం. జ్ఞాని విషయంలో ఇది మాయాభవనం. రాంప్రసాద్ దీన్ని మాయాభవనం అన్నాడు. అందుకనే ఎవరో ఇలా గట్టిగా జవాబిచ్చారు. ఈ లోకమే ఒక్క ఆనంద సౌధం, ఆనందముగనిందు తిని త్రాగుచుందు, మతిలేని ఓ వైద్యకుల సంభవుండ, నీ చూపు విషయాలు పై పైనే చూచు. ఈ లోకమే ఒక్క ఆనంద సౌధం, ఆనందముగనిందు తిని త్రాగుచుందు. ఆ జనక మహారాజు అసమాన ఘనుడు, ఏ లోపమాతనికి పరమునందు. ఇద్దాని అద్దాని తాననుభవించు, పొరలేటి పాత్రలో తన పాలు గ్రోలు. ఈ లోకమే ఒక్క ఆనంద సౌధం,
ఆనందముగ నిందు తిని త్రాగుచుందు మతిలేని ఓ వైద్యకుల సంభవుండ నీ చూపు విషయాలు పై పైన చూచు. విజ్ఞాని భగవదానందాన్ని విశేషంగా అనుభవిస్తాడు. కొందరు పాలన గురించి విని ఉన్నారు, కొందరు చూశారు, మరికొందరు పాలన సేవించారు. విజ్ఞాని పాలన త్రాగి ఆనందం పొందుతాడు, పుష్టికరంగానూ తయారవుతాడు. శ్రీరామకృష్ణులు కాసేపు మౌనంగా ఉండిపోయారు. శశిధర్ను ధూమపానం చేసి రమ్మన్నారు. శశిధర్ ఆగ్నేయ వసారాలోకి వెళ్ళి ధూమపానం చేయసాగాడు. తిరిగి వచ్చి నేల మీద కూర్చున్నాడు. శ్రీరామకృష్ణులు చిన్న మంచం మీద కూర్చుని తమ వచనామృత ప్రవాహాన్ని కొనసాగించారు. శ్రీరామకృష్ణులు శశిధర్తో, మీకు విషయం చెప్తాను వినండి. ఆనందం 3 విధాలుగా ఉంటుంది. విషయానందం, భజనానందం, బ్రహ్మానందం. కామినీ కాంచనాల ఆనందాన్ని విషయానందం అంటారు. లోకులు సర్వదా ఈ ఆనందంలోనే మునిగిపోయి ఉంటారు. భగవంతుని నామగుణ కీర్తనలు చేయడంలో కలిగే ఆనందాన్ని భజనానందం అంటారు. భగవద్ దర్శనంలో లభించే ఆనందాన్ని బ్రహ్మానందం అంటారు. బ్రహ్మానందాన్ని ప్రాప్తించుకుని ఋషులు స్వేచ్ఛావిహారులు, అంటే శాస్త్ర నియమాలకు అతీతులైపోయేవారు. చైతన్యదేవులకు 3 రకాల స్థితులు కలుగుతూ ఉండేవి. అవి అంతర్దశ, అర్ధబాహ్య దశ, బాహ్య దశ. అంతర్దశలో భగవంతుని దర్శించి సమాధి స్థితిలో అయ్యేవారు, జడ సమాధి స్థితిని పొందేవారు. అర్ధబాహ్య దశలో కొద్దిగా బాహ్య స్పృహ ఉండేది. బాహ్య దశలో భగవంతుని నామగుణ కీర్తనలు చేయగలిగేవారు. మీ సందేహాలన్నీ తీరిపోయాయి కదా అన్నాడు హజ్రా శశిధర్తో. మళ్ళీ శ్రీరామకృష్ణుల శశిధర్తో, సమాధి అందేనంటారో తెలుసా? మనస్సు ఎక్కడైతే లయమైపోతుందో దాన్నే సమాధి అంటారు. జ్ఞానులకు జడ సమాధి కలుగుతుంది. ఇందులో నేను అనేది ఉండదు. భక్తి మార్గంలో కలిగే సమాధిని చేతన సమాధి అంటారు. ఇందులో సేవ్య సేవక నేను, రసము రసికుడి నేను, ఆస్వాద్యము ఆస్వాదకుడి నేను ఉంటుంది. భగవంతుడు సేవ్యుడు, భక్తుడు సేవకుడు. భగవంతుడు రసస్వరూపుడు, భక్తుడు రసికుడు. భగవంతుడు ఆస్వాదింపబడేవాడు, భక్తుడు ఆస్వాదించేవాడు. నేను చక్కెరగా మారిపోయి ఇచ్చగించను, చక్కెరను ఆస్వాదించగోరుతాను. ఆయన కనుక నేను పూర్తిగా లయం చేస్తే ఏమవుతుంది? చక్కెరగా మార్చివేస్తేనో అని అడిగాడు శశిధర్. అది శ్రీరామకృష్ణులు నవ్వుతూ, అది అలా మనసులోని మాటలు ఇప్పి చెప్పు. కానీ శాస్త్రాల్లో నారద, సనక, సనాతన, సనంద, సనత్కుమారుల గురించి లేదా ఏమిటి? అవునండి, ఉంది అన్నాడు శశిధర్. వారు జ్ఞానులై ఉండి భక్తుడి అనే నేను నిలుపుకుని ఉన్నారు. నువ్వు భాగవతం చదవలేదా? చదివాను, కానీ పూర్తిగా చదవలేదు అన్నాడు శశిధర్. ప్రార్థన చెయ్యి. ఆయన దయామయుడు. ఆయన భక్తుల మాటలను ఆలకించడా ఏమిటి? ఆయన కల్పతరువు. ఆయన వద్దకు వెళ్ళి ఏది కోరితే అది లభిస్తుంది. నేను వీటన్నిటి గురించి అంతగా ఆలోచించలేదు, అయితే ఇప్పుడిప్పుడే అంత అర్థం అవుతోంది అన్నాడు శశిధర్. అందుకు శ్రీరామకృష్ణులు, బ్రహ్మజ్ఞానం పొందిన తర్వాత కూడా ఆ భక్తుల్లో భగవంతుడు నేనును కొద్దిగా ఉంచుతాడు. అది భక్తుడిననే నేను, విద్యా నేను. ఆ నేను ద్వారా భక్తుడు భగవంతుడి అనంత లీలలను ఆస్వాదిస్తాడు. ముసలాన్ని మొత్తంగా నూరాక ఒక చిన్న ముక్క మిగిలిపోయింది. ఆ ముక్క బేతవనంలో పడిపోవడంతో యదువంశం పూర్తిగా నశించిపోయింది. అందుకనే విజ్ఞాని ఆస్వాదనం చేయటం కోసం లోకులకు ఉపదేశించే నిమిత్తం ఈ భక్తుడిననే నేను, విద్యానేను నిలుపుకుంటాడు. ఋషులు భయభీతులై ఉండేవారు. వారి భావం ఏంటో తెలుసా? అది, నేను ఏ విధంగా ఈ సంసారం నుండి తరించిపోగలను, మళ్ళీ ఇక్కడికి ఎవరు వస్తారు అని.
బోలుకర్ర నీటిపై తేలుతూ కొట్టుకొని పోతూ ఉంటుంది. దానిపై ఒక పక్షి వాలితే చాలు, అది మునిగిపోతుంది. అయితే నారదాది మహర్షులు మంచి చేవగల దొంగల వంటి వారు. అవి స్వయంగా తేలిపోవటమే కాక అనేక జీవజంతువులను తమతో తీసుకుపోతాయి. స్టీమరు స్వయంగా సముద్రాన్ని దాటుతుంది, అనేక మందిని దాటిస్తుంది కూడా. నారదాది ఆచార్యులు విజ్ఞానులు. వారు తక్కిన ఋషుల కంటే సాహసులు. పాచికల ఆటలో ఆరితేరిన వాళ్ళు. పాచికలు వేస్తూ, ఇదిగో వేస్తున్నాను, ఎంత కావాలి? 5 కావాలా? 6? ఇదిగో 6 వేస్తున్నాను అని రెట్టించి చెప్పి మరీ వేస్తారు. నెగ్గుతారు కూడా. అటువంటి నేర్పరులైన ఆటగాళ్ళు వారు. మధ్య మధ్యలో మీసాలు మెలివేయటం కూడా కద్దు. కేవలం జ్ఞానిగా ఉన్నవాడు భయభీతుడై ఉంటాడు. అంతగా అనుభవం లేని ఆటగాడు వంటి వాడతడు. తన పావులు ఏదో విధంగా ఏటివాని చేతిలో పడకుండా ఉంటే చాలు అనేటటువంటి ధోరణి అతడిది. అయితే విజ్ఞాని దేన్ని చూసినా సరే భయపడ్డు. అతడు సాకార నిరాకారాలు రెంటిని సాక్షాత్కరించుకుని ఉంటాడు. భగవంతునితో సంభాషిస్తాడు. భగవదానందాన్ని అనుభవిస్తాడు. ఆయన గురించి చింతన చేస్తూ మనస్సు అఖండ సచ్చిదానందంలో లీనమైపోవటం విజ్ఞానికి ఆనందాన్ని కలిగిస్తుంది. అలా లీనం కాని పక్షంలో మనస్సును లీలలో నిలిపి ఆనందాన్ని పొందుతాడు. కేవలం జ్ఞానిగా ఉన్నవాడు ఒక్కదాన్నే పుచ్చుకుని వేలాడుతూ ఉంటాడు. ఊరికే ఇది కాదు, ఇది కాదు, ఇదంతా స్వప్నం లాంటిది అని విచారణ చేస్తూ ఉంటాడు. అంతే. నేను 2 చేతులను పైకి ఎత్తేసాను, అందుకే నేను అన్నిటినీ అంగీకరిస్తాను. ఒక కథ చెప్తాను, వినండి. ఒక స్త్రీ తన స్నేహితురాలని చూడటానికి వెళ్ళింది. ఆ స్నేహితురాలు ఒక సాలివాని ఇల్లాలు. ఆ సమయంలో ఆమె పలు రంగుల పట్టుదారాలు ఒడుగుతోంది. ఈ స్త్రీని చూడగానే ఆమె ఎంతగానో ఆనందపడిపోయి ఇలా అంది, రా సోదరి రా, మళ్ళీ ఎన్నాళ్ళకొచ్చావు? నాకు ఎంతో ఆనందంగా ఉంది. అలా కూర్చో, నేను వెళ్ళి కొన్ని మిఠాయిలు పట్టుకొస్తాను అని ఇంటి లోపలికి పోయింది. ఇక్కడ ఈ స్త్రీ ఆ రంగు దారాలను చూసి దురాకర్షణకు లోనై ఒక దారబంతిని తన సంక కింద దాచుకుంది. ఇంతలో ఆ స్నేహితురాలు వచ్చి మిఠాయిలు అక్కడ పెట్టింది. ఆమెతో ఉత్సాహంతో ఈ స్త్రీకి మిఠాయిలు తినిపించసాగింది. అయితే కొద్దిసేపటికి ఆమె చూపు తన పట్టుదారాల మీద పడగానే ఒక దారబంతి తక్కువైనట్లు ఈ స్త్రీ దాన్ని దాచుకున్నట్లు గ్రహించింది. మరి ఆ బంతిని తిరిగి రాబట్టం ఎలా? అప్పుడు ఆమె ఒక ఉపాయం ఆలోచించింది. ఇలా అంది, సోదరి, ఇన్నాళ్ళ తర్వాత వచ్చావు. ఈరోజు ఎంతో ఆనందకరమైంది. మన ఇద్దరం కలిసి నాట్యం చేయాలని నాకు ఎంతో మక్కువగా ఉంది. రా, 2 అడుగులు వేద్దాం. అప్పుడు ఆ స్త్రీ, అవును సోదరి, నాకు కూడా చెప్పలేనంత ఆనందంగా ఉంది అంది. ఇద్దరూ కలిసి నాట్యం చేయని ఆరంభించారు. ఈ స్త్రీ చేతులెత్తకుండానే నాట్యం చేస్తూ ఉండటం గమనించి ఆ ఇల్లాలు, సోదరి రా, మనం 2 చేతులు పైకెత్తి నాట్యం చేద్దాం. ఇవాళ ఆనందదాయకమైన రోజు అంది. పాపం ఈ స్త్రీ అవస్థ వర్ణాతీతం. ఒక సంకను బిగపెట్టి మరో చేతిని పైకెత్తి నాట్యం చేయసాగింది. ఆ ఇల్లాలు, ఇదెక్కడ చోద్యమమ్మా, ఎవరైనా 2 చేతులు పైకెత్తి నాట్యం చేస్తారు కానీ ఇలా ఒక చేత్తో చేస్తారా ఏమిటి? ఇలా చూడు, నేను ఎలా 2 చేతులు పైకెత్తి నాట్యం చేస్తున్నాను అంది. అప్పుడు ఈ స్త్రీ, సోదరి, నాకు ఇలాగే చేతనవుతుంది అంది. శ్రీరామకృష్ణుల సంభాషణ కొనసాగించారు. నేను అలా సంకలు బిగపట్టను. నేను 2 చేతులను వదిలేస్తాను. నాకు ఎటువంటి భయమూ లేదు. నేను నిత్యము లీల రెంటినే అంగీకరిస్తాను. జ్ఞానులకు కీర్తి ప్రతిష్టలపై మోచుంటుంది. ముక్తి పొందాలనే కోరికుంటుంది. అందుచేతనే వారు 2 చేతులను ఎత్తి నాట్యం చేయలేకున్నారు అని శ్రీరామకృష్ణులు సూచిస్తున్నారా? వారు నిత్యం లీలా రెంటిని స్వీకరించలేరు. జ్ఞానికి మళ్ళీ బంధంలో చిక్కుకుంటామేమో అన్న భయం ఉంటుంది. అయితే విజ్ఞానికి అటువంటి భయం ఉండదు. ఇదేనా శ్రీరామకృష్ణులు చెప్తోంది? మరల శ్రీరామకృష్ణులు, నేను త్యజించుకుంటే ఏది సిద్ధించదని కేశవసేనతో చెప్పాను. అతడు, మహాశయ, మరి అటువంటప్పుడు
ఈ బ్రహ్మ సమాజం అంటూ దేన్ని నిలుపుకోజాలను కదా అన్నాడు. అందుకు నేను ఇలా అన్నాను, నేను అంటోంది ఈ అపరిపక్వమైన నేను, దుష్ట నేను త్యజించమని. అయితే పరిపక్వమైన నేను, పసివాడిననే నేను, భగవంతుడి దాసుణ్ణనే నేను, విద్య నేను, వీటిలో తప్పు లేదు. సంసారుల నేను, అవిద్య నేను, అపరిపక్వమైన నేనుగా ఉంటుంది. ఈ నేను పెద్ద చేవకర్ర లాంటిది. సచ్చిదానంద సాగరంలో నీటిని ఈ కర్ర 2 భాగాలుగా విభజిస్తోంది. అయితే భగవంతుని దాసుణ్ణనే నేను, పసివాణ్ణనే నేను, విద్య నేను నీటి మీద గీచిన గీత లాంటిది. జలరాశి ఒక్కటే ఎంతో స్పష్టంగా అగుపిస్తోంది. 2 భాగాలుగా విభజిస్తున్నట్లుగా మధ్యలో కేవలం ఒక గీత గీయబడి ఉంది. అయితే పదార్థరీత్యా దాన్ని ఒక్కటే జలంగా చూడవచ్చు. శంకరాచార్యులు లోకులకు ఉపదేశించే నిమిత్తం విద్యా నేను నిలుపుకున్నారు. శ్రీరామకృష్ణులు. బ్రహ్మజ్ఞానం ప్రాప్తించుకున్న పిదపు కూడా భగవంతుడు అనేక మందిలో విద్యా నేను, భక్తుడిననే నేను ఉంచుతాడు. హనుమంతుడు సాకార నిరాకారాలను రెంటిని దర్శించిన తర్వాత సేవ్య సేవకు భావంలో, భక్తుడిననే భావంలో ఉండేవాడు. అతడు శ్రీరామచంద్రుడితో ఇలా అన్నాడు, ఓ రామ, ఒక్కోసారి నువ్వు పూర్ణము నేను అంశ అని, మరోసారి నువ్వు సేవింపబడేవాడివి నేను సేవకుడిని అని అనుకుంటూ ఉంటాను. కానీ తత్వజ్ఞానం కలిగినప్పుడు నువ్వే నేను, నేనే నువ్వుగా గాంచుతాను అన్నాడు. యశోద కృష్ణుని ఎడబాటుతో వ్యాకులత చెంది రాధ వద్దకెళ్ళింది. ఆమె బాధ చూడలేక రాధ ఆమెకు తన స్వస్వరూపాన్ని దర్శింపజేసి ఇలా అంది, కృష్ణుడు చిదాత్మ, నేను చిత్శక్తిని. అమ్మా, నువ్వు నా నుండి ఏదైనా వరం కోరుకో. అప్పుడు యశోద, అమ్మ, నాకు బ్రహ్మజ్ఞానం అక్కర్లేదు. ధ్యాన సమయంలో గోపాలన రూపాన్ని సదా దర్శించేటట్లు, సర్వదా కృష్ణ భక్తుల సాంగత్యం కలిగేటట్లు, నేను ఎల్లప్పుడూ వారికి సేవలు వనరించేటట్లు, సర్వదా భగవంతుడి నామగుణ కీర్తనలు చేసేటట్లు వరం ఇవ్వు, అది చాలు అంది. గోపికలకు భగవంతుడి దైవీ రూపాలను దర్శించాలన్న కోరిక కలిగింది. కృష్ణుడు వారిని యమునా నదిలో మునిగి రమ్మన్నాడు. వారు అలా మునక వేయగానే అందరూ వైకుంఠాన్ని చేరుకున్నారు. అక్కడ షడైశ్వర్యపూర్ణుడైన భగవంతుని రూపాలను దర్శించారు. అయితే అది వారికి రుచించలేదు. అప్పుడు వారు కృష్ణుడితో, ఓ కృష్ణ, మేము గోపాలను దర్శించేటట్లు, అతడికి సేవ చేసేట్లు అనుగ్రహిస్తే చాలు, మాకు వేరే ఏమీ అక్కర్లేదు అని వేడుకున్నారు. మధురకు వెళ్ళడానికి ముందు కృష్ణుడు గోపికలకు బ్రహ్మజ్ఞానోపదేశం ప్రయత్నించాడు. వారితో ఇలా అన్నాడు, నేను సర్వభూతాల లోపల ఉన్నాను, వెలుపలా ఉన్నాను, మీరేమిటి ఒక్క రూపాన్ని దర్శిస్తున్నారు? అప్పుడు వారు, కృష్ణ, నువ్వు మమ్మల్ని వదిలి వెళ్ళిపోదాం అనుకుంటున్నావా? అందుకేనా మాకు బ్రహ్మజ్ఞానం ఉపదేశిస్తున్నావు అన్నారు. గోపికల భావం ఏమిటో తెలుసా? మేము రాధకు చెందిన వారము, రాధ మాకు చెందింది అని. ఈ భక్తుడిననే నేను పూర్తిగా తొలగిపోదా అని అడిగాడు ఒక భక్తుడు. ఈ నేను ఒక్కోసారి పోతుంది. అప్పుడు ఆ వ్యక్తి బ్రహ్మజ్ఞానం పొంది సమాధి స్థితి గతుడవుతాడు. నాకు కూడా పోతూ ఉంటుంది, అయితే ఎల్లవేళలా కాదు. సంగీత స్వరాలైన సరి గమ పద నీళ్ళలో హెచ్చు స్థాయికి చెందిన నీపై స్వరం ఎక్కువసేపు నిలపలేము. తిరిగి దిగువ స్థాయికి చెందిన స్వరాల మీదకు దిగి రావాల్సి ఉంటుంది. నేను అమ్మతో, అమ్మ, నాకు బ్రహ్మజ్ఞానం ప్రసాదించుకో అని వేడుకుంటాను. మొదట్లో చాలామంది సాకారవాదులు ఇక్కడికి వచ్చేవారు. అటు పిమ్మట నిరాకారవాదులైన ఆధునిక బ్రహ్మ సమాజ భక్తులు రాసాగారు. ఆ రోజుల్లో నేను అధిక సమయం బాహ్య స్పృహను కోల్పోయి సమాధి స్థితుడినై ఉండేవాడిని. స్పృహ రాగానే, అమ్మ, నాకు బ్రహ్మజ్ఞానం ఇవ్వద్దు అని మొరపెట్టుకునేవాడిని. భగవంతుడు మన మొరలను ఆలకిస్తాడా అని అడిగాడు శశిధర్. అందుకు శ్రీరామకృష్ణులు, భగవంతుడు కల్పతరువు, ఎవరు ఏది కోరితే అది లభిస్తుంది. అయితే కల్పతరువు వద్ద నిలబడి ప్రార్థించవలసి ఉంటుంది. అప్పుడే కోరికలు ఈడేరుతాయి. అయితే మరో విషయం ఉంది. భగవంతుడు భావగ్రాహి.
ఎవరెవరు ఎలా కోరికలు పెట్టుకుని సాధనలు చేస్తారో వారి కోరికలు అలాగే నెరవేరుతాయి. భావం ఎలా ఉంటుందో ఫలం కూడా దానికి తగ్గట్టే ఉంటుంది. గారడివాడు ఒకడు ఒక రాజు సమక్షంలో తన విద్యను ప్రదర్శిస్తున్నాడు. మధ్య మధ్యలో రాజా కాసులివ్వు, కోకలివ్వు అని కేకలు పెడుతున్నాడు. అప్పుడు హఠాత్తుగా అతడి నాలుక అంగుడికి అతుక్కుపోయింది. వెంటనే కుంభకం సిద్ధించింది. అంతే, ఉలుకు పలుకు లేకుండా అతడు నిశ్చేష్టితుడైపోయాడు. తక్కిన వారందరూ ఇటుకలతో సమాధిని కట్టి అతడిని ఆ స్థితిలోనే పూడ్చివేశారు. ఇలా 1000 సంవత్సరాలు గడిచిన తర్వాత ఎవరో ఒకనాడు ఆ సమాధిని తవ్వటం జరిగింది. సమాధి స్థితిలో కూర్చున్న అతన్ని చూసి మహాత్ముడిని తలిచి జనులు అతన్ని పూజించసాగారు. ఆ సమయంలో వారు అతన్ని కదుపుతూ ఉండగా అతడి నాలుక యథాస్థితికి వచ్చేసింది. అతనికి బాహ్యస్పృహ కలిగింది. వెంటనే అతడు మాయ చూడు, మంత్రం చూడు, రాజా కాసులివ్వు, కోకలివ్వు అంటూ అరవసాగాడు. నేను విలపిస్తూ అమ్మతో ఇలా మొరపెట్టుకునేవాడిని, అమ్మ, నా విచారణ బుద్ధి మీద పిడుగుపడుగాక. మరి మీకు కూడా విచారణ బుద్ధి ఉండేదా అని అడిగాడు చేస్తారు. ఒకప్పుడు ఉండేది అన్నారు శ్రీరామకృష్ణ. మాకు కూడా తొలగిపోయేటట్లు కాస్త ధైర్యం నూరిపోయండి, అది మీకు ఎలా తొలగిపోయింది అని అడిగాడు చేస్తారు. అలాగే ఎలానో వెళ్ళిపోయింది అన్నారు శ్రీరామకృష్ణ. శ్రీరామకృష్ణ కాసేపు మౌనంగా ఉండి మళ్ళీ తమ అమృతవచనాలను కొనసాగించారు. భగవంతుడు కల్పతరువు. ఆయన వద్దకు వెళ్ళి అర్థించాలి. అప్పుడు ఏది కావాలంటే దాన్ని పొందవచ్చు. భగవంతుడు ఎన్నిటిని సృష్టించాడో ఎవరికి తెలుసు? ఆయన సృష్టి అనంతమైంది. ఆయన యొక్క అనంత ఐశ్వర్యాన్ని తెలుసుకోవడంతో నాకేమిటి ప్రయోజనం? ఒకవేళ తెలుసుకోవాలనుకుంటే ముందుగా ఆయన్ని ప్రాప్తించుకోవాలి. తర్వాత ఆయనే స్వయంగా వెల్లడిస్తాడు. ఎదుమల్లికి ఎన్నిళ్ళున్నాయి, ఎన్ని ప్రభుత్వ పూచీపత్రాలున్నాయి, నాకు ఇవన్నీ తెలుసుకోవాల్సిన అగత్యం ఏమిటి? నాకు కావాల్సిందల్లా ఎలాగోలా అతడితో మాట్లాడటమే. అది గోడ దూకైనా సరే, కాపలా వారిని బ్రతిమాలుకునైనా సరే, లేక వారి చేతిలో తన్నులు తినైనా సరే, ఎలాగోలా అతన్ని చేరుకోవాలి. అతడితో పరిచయం ఏర్పడిన తర్వాత ఏ ఏ ఆస్తిపాస్తులు ఉన్నాయో ఒక్కమారు అడుగ్గానే అతడే స్వయంగా చెప్పేస్తాడు. యజమానితో పరిచయం ఏర్పడితే అతడి ఉద్యోగులు కూడా నీకు మర్యాదనిస్తారు కదా. అందరూ నవ్వారు. కొందరు భగవంతుని ఐశ్వర్యాలను గురించి తెలుసుకో ఇచ్చగించరు. కళ్ళు దుకాణంలో ఎన్ని పైపాల కళ్ళు ఉందో తెలుసుకుని ఏం చేయాలి? ఒక్క ముంత కళ్ళుతోటే పని జరిగిపోతుంది. ఐశ్వర్యాన్ని గురించి తెలుసుకుని ఏం చేసేది? కొద్దిపాటి కళ్ళు త్రాగగానే దాంతోనే మత్తెక్కి మయంపరిపిస్తుంటాను. భక్తి యోగం, జ్ఞానయోగం రెండూ భగవంతుని చేరే మార్గాలే. ఏ మార్గంలో పోయినా సరే ఆయన్ను పొందగలవు. భక్తి మార్గం సులువైంది, జ్ఞానం, విచారణల మార్గం కష్టతరమైనవి. ఏ మార్గం సరైందో ఇంతగా తర్జనపర్చనలు చేయటం ఎందుకు? విజయ్తో ఈ విషయమే చాలా రోజుల పాటు చర్చించాను. అతడితో ఇలా అన్నాను, ఒక వ్యక్తి భగవంతుని ఇలా ప్రార్థించేవాడు, ఓ భగవంతుడా, నువ్వెవరవు, ఎలా ఉంటావు, నువ్వెవరవో నాకు తెలియచేసి దర్శనం ఇవ్వు. జ్ఞాన విచారణ మార్గం కఠినమైంది. పార్వతీదేవి తన తండ్రి అయిన హిమవంతునికి తన అనేక రూపాలను దర్శింపజేసి ఇలా అంది, తండ్రి, బ్రహ్మజ్ఞానం పొందగోరితే సాధు సాంగత్యం నెరపు అని. బ్రహ్మం అంటే ఏమిటో నోటితో వర్ణించలేం. బ్రహ్మం ఇటుదై ఉండవచ్చునని మాత్రమే శాస్త్రాలు సూచిస్తున్నాయని రామగీతలో చెప్పబడింది. ఉదాహరణకు గంగపైనున్న గొల్లపల్లె అంటే అది సూచించేది గంగానది ఒడ్డున ఉన్న గొల్లపల్లెనే. నిరాకార బ్రహ్మాన్ని ఎందుకు సాక్షాత్కరించుకోలేము? అది ఎంతో కఠినమైన మార్గం అన్నమాట నిజమే. విషయబుద్ధి లేశమాత్రం ఉన్నా సరే అది సాధ్యం కాదు. రూపరస గంధ శబ్ద స్పర్శ ఇంద్రియ విషయాలన్నీ ఏవైతే ఉన్నాయో వాటిని అన్నిటినీ త్యజించినప్పుడే, మనస్సు లయ పొందినప్పుడే
బోధలో బోధ అనుభవానికి వస్తుంది. అప్పుడు కూడా బ్రహ్మం గురించి తెలియవచ్చేది కేవలం అస్థి అంటే ఉన్నది అని మాత్రమే. అస్థి ఇది ఉపలబ్ధవ్య అన్నాడు శశిధర్. మల్ల శ్రీరామకృష్ణులు, ఆయన్ను పొందాలంటే ఏదో ఒక భావాన్ని ఆశ్రయించవలసి ఉంటుంది. అది వీరభావము, సఖీభావము, దాసీభావము, లేక సంతాన భావము, ఏదో ఒక భావం కావచ్చు. స్థిరమైన భావం ఏర్పడేది అప్పుడే అన్నాడు మణిమల్లి. శ్రీరామకృష్ణులు, నేను సఖీభావంలో చాలా రోజులు గడిపాను. నేను ఇలా పలికేవాడిని, నేను ఆనందమయ్యైన బ్రహ్మమయికి దాసిని. ఓ దాసీలారా, నన్ను కూడా మీలో చేర్చుకోండి. ఇప్పుడు నేను బ్రహ్మమై దాసినని సగర్వంగా చాటుకోగలను. కొంతమందికి సాధనలు చేయకుండానే భగవత్ప్రాప్తి కలుగుతుంది. వారిని నిత్యసిద్ధులు అంటారు. జపతపాది సాధనల ద్వారా భగవంతుని పొందిన వారిని సాధనా సిద్ధులు అంటారు. మరికొందరు కృపాసిద్ధులని కూడా ఉంటారు. వీరి సిద్ధత్వం ఎటువంటిదంటే 1000 సంవత్సరాల పాటు అంధకారబంధురమైన ఇంట్లోకి దీపాన్ని తీసుకువెడితే ఆ ఇల్లు తక్షణమే ప్రకాశవంతం అయిపోవటం లాంటిది. హఠాత్ సిద్ధులని మరికొందరు ఉంటారు. ఇది ఎలాంటిదంటే, పేద పిల్లవాడు ఒకడు ఒక సంపన్నుడి దృష్టిలో పడ్డాడు. ఆ సంపన్నుడు అతడికి తన కుమార్తెనిచ్చి వివాహం చేశాడు. దానితో ఆ పేదవాడికి పెండ్లి కుమార్తెతో పాటు సంపన్నుడి ఆస్తిపాస్తులు, దాసదాసీలు, వస్తువాహనాలు అన్నీ వనగూరాయి. ఇంకా స్వప్నసిద్ధులని కూడా ఉంటారు. వీరు స్వప్నంలో భగవంతుని దర్శించి ఉంటారు. అయితే మేమిప్పుడు నిద్రపోతాం, లేచేసరికి భాగ్యవంతులం అయిపోతాం అన్నాడు సురేంద్ర నవ్వుతూ. అందుకు శ్రీరామకృష్ణులు మృదువుగా, నువ్వు భాగ్యవంతుడివే. కాకు దీర్ఘం ఇస్తే కా అవుతుంది, దానికి మళ్ళీ దీర్ఘం ఇవ్వటం వ్యర్థం. ఇచ్చినప్పటికీ అది కాగానే ఉండిపోతుంది అన్నారు. అందరూ నవ్వారు. నిత్యసిద్ధులు ప్రత్యేక శ్రేణికి చెందినవారు. వారు అరణికాష్టం వంటివారు. కొద్దిపాటి రాపిడితోనే అగ్ని రగులుకుంటుంది. రాపిడి లేకున్నప్పటికీ అగ్ని రగులుకుంటుంది. నిత్యసిద్ధులు కొద్దిగా సాధన చేయగానే భగవంతుని సాక్షాత్కరించుకుంటారు. సాధన చేయకున్నప్పటికీ ఆయన పొందుతారు. అయితే నిత్యసిద్ధుడు భగవత్ ప్రాప్తి అనంతరం సాధనలు చేస్తాడు. ఇది గుమ్మడి సొరకాయల వలె మొదట కాయ వస్తుంది, పిదప పువ్వు. శశిధర్ పండితుడు ఈ ఉదాహరణ విని నవ్వసాగాడు. మరల శ్రీరామకృష్ణులు, ఇంకా నిత్యసిద్ధులు హోమపక్షి లాంటివారు. హోమపక్షి ఆకాశంలో ఎంతో ఎత్తున ఎగురుతూ ఉంటుంది. అది గ్రుడ్డు పెట్టినప్పుడు ఆ గ్రుడ్డు కిందకు పడుతూ ఉండగానే అది పగిలి పిల్ల బయటకు వస్తుంది. ఆ పిల్ల పక్షి క్రిందికి పడుతూ ఉన్నప్పుడు దానికి రెక్కలు మొలుస్తాయి, కళ్ళు తెరిపిడి పడతాయి. అయితే నేలను తాకగానే చిన్నాభిన్నమైపోతానని గ్రహించి అది అమ్మా ఎక్కడ ఉన్నావు అంటూ రివ్వున పైకి ఎగిరిపోతుంది. ప్రహ్లాదుడు కా అక్షరం దిద్దుతూనే కృష్ణుని ఉద్దీపన కలిగి అతడి కన్నుల నుండి ప్రేమాశ్రువులు వర్షించాయి. శ్రీరామకృష్ణులు అరణికాష్టం, హోమపక్షుల దృష్టాంతాలతో నిత్యసిద్ధుల గురించి వివరిస్తూ తమ నిజస్థితులను సూచిస్తున్నారా ఏమిటి? శశిధర్ పండితుని వినమ్రతం చూసి శ్రీరామకృష్ణులు ముగ్ధులైనారు. అతడి స్వభావం గురించి భక్తులతో మాట్లాడసాగారు. ఆయన భక్తులతో, పండితునిది చాలా మంచి స్వభావం. మట్టి గోడలో మేకులు దిగ్గొట్టడం ఎటువంటి కష్టం ఉండదు. కానీ రాతి గోడలో మేకు కొట్టబోతే మొన విరిగి మేకు వంగిపోతుంది, కానీ మేకు మాత్రం దిగదు. కొంతమంది ఉంటారు 1000 సార్లు భగవత్ ప్రసంగాలు విని ఉంటారు, అయినా కూడా వారికి ఎటువంటి చైతన్యము కలగదు. మొసళ్లకు కత్తితో ఘాటు కూడా పెట్టజాలం. అయితే మొసలి పొట్టలోకి బల్లెం విసిరితే అది సాధ్యపడుతుంది అన్నాడు శశిధర్. అందరూ నవ్వారు. శ్రీరామకృష్ణులు నవ్వుతూ శశిధర్తో,
లెక్కలేనన్ని శాస్త్రాలు చదవటం వల్ల ఏమిటి ప్రయోజనం? మీ ఫిలాసఫీ వల్ల ఒరిగేదేముంది అన్నారు. అందరూ నవ్వారు. శశిధర్ నవ్వుతూ ఆ మాట నిజమే అన్నాడు. మరల శ్రీరామకృష్ణులు, పెద్ద పెద్ద మాటలు మాట్లాడటం వలన ఏమిటి ప్రయోజనం? విలువిద్య నేర్చుకునేటప్పుడు బాణాన్ని మొదటగా అర్రి చెట్టు వైపు గురిపెట్టాలి, పిదప కాడ వైపు, ఆ తర్వాత దీపశిఖ వైపు గురిపెట్టాలి, తర్వాత ఎగురుతున్న పక్షికేసి. అందుచేతనే మనస్సును మొదట సాకార రూపంలో సుస్థిరం చేసుకోవాలి. ఇంకా త్రిగుణాతీత భక్తులు కూడా ఉన్నారు. వారు నారదాదుల వలె నిత్యభక్తులు. ఆ భక్తిలో శ్యాముడు చిన్మయం, అతడి ధామం చిన్మయం, భక్తుడు కూడా చిన్మయమే. భగవంతుడు, ఆయన ధామం, భక్తుడు అన్నీ నిత్యమే. నేతి నేతి అంటూ జ్ఞాన విచారణ చేసేవాళ్ళు అవతారాన్ని అంగీకరించరు. హజ్రా ఈ విషయాన్ని ఎంతో చక్కగా చెప్తాడు. భగవదవతారం భక్తుడి కొరకే, జ్ఞాని కొరకు కాదు. జ్ఞాని సోహం భావంలో మునిగిపోయి ఉంటాడు. అందరూ కాసేపు మౌనంగా ఉండిపోయారు. తర్వాత శశిధర పండితుడు మాట్లాడసాగాడు. అయ్యా, ఈ బండరాతి మనస్తత్వాన్ని తొలగించుకోవడం ఎలా? విచారణకు అలవాటు పడిన కారణాన నవ్వును చూస్తే అది కేవలం నరాల కండరాల కదలిక మాత్రమే కదా అని తోస్తుంది. దుఃఖాన్ని చూస్తే నాడీ వ్యవస్థ గుర్తుకొస్తుంది అన్నాడు. అందుకు శ్రీరామకృష్ణులు నవ్వుతూ, అందుచేతనే నారాయణ శాస్త్రి శాస్త్రాలు చదవటం వల్ల వచ్చిన గొడవే ఇది, అది మనిషిని తర్క విచారంలోకి తోసివేస్తుంది అనేవాడు. అయ్యా, మరి మాకు మార్గాంతరం లేదా అని అడిగాడు శశిధర్. ఉంది, అది విచక్షణ మార్గం. ఒక పాటలో ఇలా ఉంది: ఆమె కుమారుణ్ణి వివేకాన్ని అడుగు తత్వజ్ఞానం గురించి. వివేకం, వైరాగ్యం, భగవంతుని పట్ల అనురాగం, ఇదే మార్గం. వివేకం కలుగుకుంటే మాట్లాడే మాటలు ఎన్నటికీ సరైనవిగా ఉండవు. సమాధ్యాయి పండితుడు చాలాసేపు వ్యాఖ్యానించిన పిదప భగవంతుడు నీరసుడు అన్నాడు. ఒకసారి ఎవరో, మా మామగారి ఆవుల కొట్టం నిండా గుర్రాలు ఉన్నాయన్నాడు. ఆవుల కొట్టంలో ఎక్కడైనా గుర్రాలు ఉంటాయా? నువ్వు గులాబ్ జాములా అయిపోయావు. ఇక కొద్ది రోజులు రసంలో ఉండటం నీకు మంచిది. అది తక్కిన వారికి కూడా మంచిదే, కేవలం కొద్ది రోజులే. శశిధర్ నవ్వుతూ, అయితే గులాబ్ జామ్ బాగా మాడి బొగ్గులా అయిపోయిందే అన్నాడు. ఓహో, అది గోధుమ రంగులో ఉంది, అది సరైన రంగు అన్నారు శ్రీరామకృష్ణ. బాగా వేగి ఉంది, అది రసాన్ని ఇంకా బాగా పీల్చుకుంటుంది అన్నాడు హజ్రా. మరల శ్రీరామకృష్ణులు, విషయం ఏమిటంటే శాస్త్రాలు ఎక్కువగా చదివే అవసరం లేదు. ఎక్కువగా చదివితే తర్కం, విచారణలో వచ్చేస్తాయి. గీతను 10 సార్లు ఉచ్చరించినప్పుడు ఏదైతే ఉంటుందో అదే గీతాసారం అని నాంగ్టా నాకు ఉపదేశించేవాడు. అంటే 10 సార్లు గీత గీత అని పలుకుతూ ఉంటే అది తాగి తాగి అంటే త్యాగి త్యాగిగా మారిపోతుంది. వివేకం, వైరాగ్యం, భగవంతుని పట్ల అనురాగమే మార్గం. అది ఎటువంటి అనురాగం? భగవంతుడి కొరకు ప్రాణాలు వ్యాకుల పడిపోవాలి. ఆవు వ్యాకులతతో దూడ వెంబడి పరిగెత్తినట్లు. వేదాలలో సరిగ్గా ఇలానే చెప్పబడింది. ఆవు దూడ కొరకు ఎలా ఆరాటపడుతుందో మేము కూడా నీ కొరకు అలాగే ఆరాటపడుతున్నాం అన్నాడు శశిధర్. శ్రీరామకృష్ణులు, వ్యాకులతతో పాటు విలపించాలి. వివేకం, వైరాగ్యం పొంది సర్వస్వాన్ని పరిత్యజించగలిగితే భగవత్ సాక్షాత్కారం కలుగుతుంది. నువ్వు జ్ఞాన మార్గంలో ఉన్నా సరే, లేక భక్తి మార్గంలోనైనా సరే, అటువంటి వ్యాకులత కలిగితే ఉన్మాద స్థితి ఏర్పడుతుంది. దుర్వాసునికి జ్ఞానోన్మాదం కలిగింది. సంసారుల జ్ఞానానికి, సర్వసంగ పరిత్యాగుల జ్ఞానానికి ఎంతో వ్యత్యాసం ఉంటుంది. సంసారుల జ్ఞానం దీపపు వెలుగు లాంటిది. దీపపు వెలుగులో కేవలం తన ఇల్లు మాత్రమే ప్రకాశించినట్లు
సంసారి జ్ఞానం కేవలం తన దేహం, ఇల్లు, కుటుంబానికి మాత్రమే పరిమితమై ఉంటుంది. అంతకు మించి అతడు ఇక దేన్ని అర్థం చేసుకోలేడు. సర్వసంగ పరిత్యాగి యొక్క జ్ఞానం సూర్యుని ప్రకాశం లాంటిది. ఆ ప్రకాశంతో ఇంటి లోపల బయట అంతా కానవస్తుంది. చైతన్య దేవుల జ్ఞానం జ్ఞానసూర్యుని ప్రకాశం కలిగి ఉండేది. మళ్ళీ ఆయనలో భక్తిచంద్రుడి చల్లటి వెన్నెల కూడా ఉండేది. బ్రహ్మజ్ఞానం, భక్తి, ప్రేమ రెండూ ఉండేవి. శ్రీరామకృష్ణులు చైతన్య దేవుల స్థితులను వర్ణిస్తూ తమ స్థితులను తెలుపుతున్నారా ఏమిటి? శ్రీరామకృష్ణులు అభావముఖ చైతన్యం, భావముఖ చైతన్యం. ఒకటి భావభక్తి మార్గం, మరొకటి అభావ అంటే నేతి జ్ఞాన విచారణ మార్గం అయి ఉంది. నువ్వు అభావ మార్గం గురించి మాట్లాడుతున్నావు. అయితే అది చాలా ఇబ్బందికరమైన స్థితిలో పడేస్తుంది. ఆ స్థితిలో గురు శిష్యులు ఒకరినొకరు పరామర్శించుకోరు. జనకుని వద్దకు సుఖదేవుడు బ్రహ్మజ్ఞానోపదేశం కొరకు వెళ్ళాడు. అప్పుడు జనకుడు ఇలా అన్నాడు, నువ్వు గురుదక్షిణను ఇవ్వజాలవు, ఎందుకంటే ఆ స్థితిలో గురు శిష్యుల భేదం తొలగిపోతుంది. భావం, అభావం అన్ని మార్గాలే, అనంత మతాలు, అనంత మార్గాలు. అయితే ఒక్క విషయం, కలియుగానికి నారదీయ భక్తి మార్గమే సరైంది. ఈ మార్గంలో మొదటగా భక్తి జనిస్తుంది. భక్తి పరిపక్వమైనప్పుడు భావం, భావం కంటే శ్రేష్టమైంది మహాభావం, ప్రేమ మహాభావం. ప్రేమలు సామాన్య జీవునికి కలగవు. వీటిని పొందినవాడు యథార్థ వస్తువును అంటే భగవంతుణ్ణి ప్రాప్తించుకున్నవాడు. తత్వం గురించి మాట్లాడేటప్పుడు ఎన్నో మాటల ద్వారా విశదపరచాల్సి ఉంటుంది అన్నాడు శశిధర్. అందు శ్రీరామకృష్ణులు అనవసర విషయాలను కట్టిపెట్టి కేవలం సార పదార్థాన్ని మాత్రమే బోధించు అన్నారు. శశిధర్ పండితుడు మణిమల్లిక్ సంభాషించసాగారు. మణిమల్లిక్ బ్రహ్మ సమాజ సభ్యుడు. శశిధర్ బ్రహ్మ సమాజపు గుణదోషాలను తీవ్రంగా విమర్శిస్తూ ఉన్నాడు. శ్రీరామకృష్ణులు చిన్న మంచం మీద కూర్చొని చిరునవ్వుతో ఇదంతా తిలకిస్తున్నారు. మధ్య మధ్యలో అగ్నిలో ఆజ్యం పోస్తున్నట్లు ఇలా అంటున్నారు, ఇదే సత్వగుణం యొక్క తమోభావం, వీరభావం. ఇది కూడా అవసరమే. అసత్యం, అన్యాయాలను చూస్తూ కిమ్మనకుండా ఉండకూడదు. పతితురాలైన స్త్రీ నిన్ను ఆధ్యాత్మిక జీవితం నుండి కూలద్రోయాలను చూసినప్పుడు వీరభావాన్ని ప్రదర్శించి ఇలా అనాలి, ఓసి నీచురాల, నా ఆధ్యాత్మిక జీవితానికి హాని కలిగించాలనుకుంటావా? ఎంత ధైర్యం! ఇప్పుడే నిన్ను చీల్చి చెండాడుతాను. మళ్ళీ ఆయన నవ్వి శశిధర్తో ఇలా అనసాగారు, మణిమల్లికు చాలా కాలంగా బ్రహ్మసమాజ సభ్యుడిగా ఉన్నాడు. అతడిలో నువ్వు నీ అభిప్రాయాలను చొప్పించకు. పాత సంస్కారాలు అంత సులువుగా పోతాయా ఏమిటి? ఒక ఊళ్ళో ధర్మపరాయణుడైన హిందూ ఒకడు ఉండేవాడు. సర్వదా జగదంబను పూజిస్తూ ఆమె నామాన్ని జపించేవాడు. మహమ్మదీయులు ఆ ఊరిని జయించినప్పుడు ఆ భక్తుణ్ణి బలవంతంగా తమ మతంలోకి మార్పించారు. అతడితో, నువ్వు ఇక మహమ్మదీయుడు, ఇకపై నువ్వు కేవలం అల్లా నామాన్ని మాత్రమే జపించాలి అన్నారు. పాపం ఆ భక్తుడు అతి కష్టంతో అల్లా అల్లా అంటూ ఉచ్చరించసాగాడు. కానీ మధ్య మధ్యలో అప్రయత్నంగానే అతని నోటి నుండి జగదంబ నామం వెలువడేది. దాంతో మహమ్మదీయులు అతన్ని కొట్టడానికి సిద్ధమయ్యారు. అప్పుడు ఆ భక్తుడు వారితో ఇలా అన్నారు, అయ్యా, నన్ను చంపవద్దు. నేను అల్లా నామాన్ని జపించడానికి ఎంతగానో ప్రయత్నిస్తున్నాను. అయితే నా కంఠం వరకు మా జగదంబ నిండి ఉంది. ఆమె మీ అల్లాను బయటికి నెట్టివేస్తోంది అన్నాడు. అందరూ నవ్వారు. మరల శ్రీరామకృష్ణులు నవ్వుతూ శశిధర్తో, చూడు, మణిమల్లిక్కు ఏమీ చెప్పొద్దు. వేరు వ్యక్తులు వేరు రుచులు కలిగి ఉంటారు. వారి జీర్ణశక్తి కూడా వేరుగానే ఉంటుంది. అధికార భేదాలను అనుసరించి భగవంతుడు పలు మార్గాలను, మతాలను ఏర్పరిచాడు.
అందరూ బ్రహ్మజ్ఞానానికి అధికారులు కాలేరు. అందుకే ఆయన మళ్ళీ సాకార పూజకు కావలసిన ఏర్పాట్లు కూడా చేశాడు. పిల్లల కొరకు తల్లి ఇంటికి చేపను ఒకదాన్ని తెప్పించింది అనుకుందాం. ఆ ఒక్క చేపతోనే ఆమె పులుసు, వేపుడు, పలావు అన్నీ వండుతుంది. అందరూ పలావును జీర్ణించుకోలేరు కాబట్టి అలా అజీర్తితో బాధపడే వారి కోసమే ఆమె పులుసు వండుతుంది. మరికొందరికి వేపుడు తినటం ఇష్టం. అందరి స్వభావాలు వేరువేరుగా ఉంటాయి. మళ్ళీ అధికార భేదాలు కూడా ఉంటాయి. అందరూ మౌనంగా ఉండిపోయారు. శ్రీరామకృష్ణులు శశిధర్తో, వెళ్ళి దైవ దర్శనం చేసుకో, పిమ్మడ తోటలో కాసేపు తిరుగు అని చెప్పి పంపించారు. సమయం సాయంత్రం 5:30 అవుతోంది. శశిధర్ పండితుడు తన మిత్రులతో ఆలయాలను సందర్శించే నిమిత్తం బయలుదేరాడు. వారితో పాటు కొందరు భక్తులు కూడా వెళ్ళారు. కాసేపటి తర్వాత మాతో కలిసి శ్రీరామకృష్ణులు కూడా గంగా తీరపు స్నానఘట్టం వైపు వెళ్ళసాగారు. ఆయన మాతో ఇలా అన్నారు, బాబురాము చదువులు చదివి ఏం ప్రయోజనం అంటున్నాడు. గంగానది ఒడ్డున ఆయన మళ్ళీ శశిధర్ను కలిశారు. అతడితో, ఏమయ్యా, నువ్వు కాళీమాత దర్శనానికి వెళ్ళలేదా అన్నారు. శశిధర్, రండి ఇప్పుడే వెళ్ళి దర్శనం చేసుకుందాం అన్నాడు. శ్రీరామకృష్ణ దరహాసవదనలై ప్రాంగణం గుండా కాళీ ఆలయం వైపుగా అడుగులు వేశారు. శశిధర్తో ఈ పాట వినమని చెప్పి తమ సుమధుర కంఠంతో పాడసాగారు. నా మాయి నల్లనిదా కాళరూపి దిగంబరి హృదయాబ్జపు ఉద్దీపని, నా మాయి నల్లనిదా కాళరూపి దిగంబరి హృదయాబ్జపు ఉద్దీపని. ప్రాంగణంలో వెళుతూ శశిధర్తో, ఒక పాటలో ఇలా ఉంది అని ఇలా చెప్పారు. హృదయ కుహరంలో జ్ఞానదీపం వెలిగించి బ్రహ్మమయి కాళీ స్వరూపాన్ని దర్శించు. ఆలయంలోకి వెళ్ళి శ్రీరామకృష్ణులు కాళీమాతకు సాష్టాంగ ప్రణామం చేశారు. ఆమె పాదాలను ఎర్రమందారాలు, మారేడు పత్రాలు అలంకరించి ఉన్నాయి. వరాభయ ముద్రలు ధరించిన చేతులు. ఆమె బెనారస్ చీర కట్టుకుని సర్వాలంకార భూషితై భక్తులపై కృపాదృక్కులు పరపుతోంది. కాళీమాతను దర్శించి భూధర్ని, అన్నయ్య, ఈ విగ్రహాన్ని రూపొందించినది నవీన భాస్కర్ అని విన్నాను అన్నాడు. శ్రీరామకృష్ణులు, అవును నాకు తెలుసు, కానీ నాకు ఈమె చిన్మయమూర్తి అన్నారు. శ్రీరామకృష్ణులు తిరిగి వస్తూ బాబురామును తమతో రమ్మని పిలిచారు. మా కూడా వెంట ఉన్నాడు. సాయంకాలం అయింది. గదికి పశ్చిమంగా ఉన్న అర్ధచంద్రాకార మొగసాలలో శ్రీరామకృష్ణులు అర్ధబాహ్య దశలో కూర్చున్నారు. బాబురాం, మా కూడా అక్కడే ఉన్నారు. ఈ మధ్య రాకాల్ శ్రీరామకృష్ణుల వద్ద వసించటలేదు. అందువల్ల ఆయనకు సేవా శుశ్రూషలు సక్రమంగా జరగటం లేదు. ఎంతోమంది భక్తులు ఉన్నారు, కానీ భావావేశ స్థితుల్లో ఉన్నప్పుడు ఆయన వారి స్పర్శను భరించలేరు. బాబురాంతో సూచనప్రాయంగా ఇలా అన్నారు, నువ్వు ఇక్కడే ఉండిపోతే బాగుంటుంది. ఈ స్థితిలో నేను మరెవరిని నన్ను తాకనివ్వలేను. శశిధర్ పండితుడు ఆలయాలను దర్శించి శ్రీరామకృష్ణుల గదికి తిరిగి వచ్చాడు. శ్రీరామకృష్ణులు పశ్చిమ మొగసాలలో నుండే శశిధర్ను కొద్దిగా పలహారం స్వీకరించమన్నారు. శశిధర్ ఇంకా సంధ్యవార్చలేదని బదులు పలికాడు. వెంటనే శ్రీరామకృష్ణులు భావోన్మత్తులై లేచి నిలబడి గానం చేయసాగారు. నేనెందుకు పోవలె కాశీ కంచి గంగాగయ ప్రభాసముకు, కాళీనామము కలవరించుచు కడపటి శ్వాసను వదులుచుండగా. నేనెందుకు పోవలె కాశీ కంచి గంగాగయ ప్రభాసముకు, కాళీనామము కలవరించుచు కడపటి శ్వాసను వదులుచుండగా. శ్రీరామకృష్ణులు ప్రేమోన్మత్తులై ఇలా అన్నారు, సంధ్యాది కర్మలు ఎన్నినాళ్ళు,
ఓం అని పలకగానే మనస్సు భగవంతునిలో లీనం కానంత వరకే. అయితే మరి నేను పలహారం స్వీకరించిన తర్వాత సంధ్యవార్చుతాను అన్నాడు శశిధర్. అందుకు శ్రీరామకృష్ణులు, నేను నీ వ్రతానికి భంగం కలిగించకోరను. తగిన సమయం ఆసన్నం కాకుండానే త్యజించడం మంచిది కాదు. కాయ బాగా పండిన తర్వాత పువ్వు దానంతటదే రాలిపోతుంది. పచ్చిగా ఉన్న దశలో కొబ్బరి మట్టలను లాగివేయరాదు. అలా చేయటం వల్ల చెట్టు దెబ్బతింటుంది. సురేంద్ర బండిలో ఇంటికి వెళ్ళటానికి సిద్ధమవుతున్నాడు. మిత్రులను రమ్మని పిలుస్తున్నాడు. మహేంద్రబాబు నాతో వస్తారా అని అడిగాడు. శ్రీరామకృష్ణులు ఇంకా భావావస్థలోనే ఉన్నారు. పూర్తిగా బాహ్యస్పృహలోకి రాలేదు. ఆ స్థితిలోనే సురేంద్రతో, నీ గుర్రం మోయగలిగే దానికంటే ఎక్కువ మందిని కూర్చోబెట్టకు అన్నారు. సురేంద్ర ప్రణామం చేసి వెళ్ళిపోయాడు. శశిధర్ సంధ్య వార్చడానికి వెళ్ళాడు. మా బాబురాములు కలకత్తాకు వెళ్ళనున్నారు. వారు శ్రీరామకృష్ణులకు ప్రణామం చేశారు. ఆయన ఇంకా భావావస్థలోనే ఉన్నారు. శ్రీరామకృష్ణులు మాతో, మాట సరిగా రావటం లేదు, కాసేపు ఆగు. మా కూర్చున్నాడు. శ్రీరామకృష్ణులు ఏం సెలవిస్తారో అనేది ఎదురు చూస్తున్నాడు. ఆయన బాబురామ్ను కూడా కూర్చోమని సైగ చేశారు. బాబురామ్ మాతో ఇంకా కొద్దిసేపు కూర్చుందామన్నాడు. శ్రీరామకృష్ణులు బాబురామ్ను వ్యసనకర్రతో విసరమన్నారు. బాబురామ్ మా ఇద్దరు కలిసి ఆయనకు వీయసాగారు. శ్రీరామకృష్ణులు మాతో ఆప్యాయంగా, ఇటీవల నువ్వు తరచూ రావటం లేదు, ఎందుకని? ప్రత్యేక కారణం అంటూ ఏదీ లేదు, ఇంట్లో కాస్త పని ఉండటం చేత అంతే అన్నాడు మా. మరలా శ్రీరామకృష్ణులు, బాబురాము ఏ స్థాయికి చెందినవాడో నేను నిన్న తెలుసుకున్నాను. అందుచేతనే అతన్ని ఇక్కడే ఉండమని ఇంతగా చెప్తున్నాను. పక్షి సకాలంలో గ్రుడ్లను పొదుగుతుంది. విషయం ఏమిటంటే వీరందరూ పరిశుద్ధాత్ములు. కామినీ కాంచనాల గంధం ఇంకా వీరికి సోకలేదు. ఏమంటావు? అవునండి, ఇంకా ఎటువంటి మచ్చ పడలేదు అన్నాడు మా. మరల శ్రీరామకృష్ణులు, కొత్త కుండలో పాలు ఉంచితే చెడిపోవు. అవునండి అన్నాడు మా. మరల శ్రీరామకృష్ణులు, బాబురావు ఇక్కడ ఉండవలసిన అవసరం కూడా ఉంది. అప్పుడప్పుడు నాకు ఏర్పడే స్థితుల కారణంగా బాబురాం లాంటి వ్యక్తి ఒకరు నాతో పాటు ఉండవలసిన అవసరం ఎంతైనా ఉంటుంది. కానీ అతడు కూడా ఒక్కసారిగా వచ్చి నాతో శాశ్వతంగా ఉండిపోలేడట. అందువల్ల లేనిపోని గొడవలు తలెత్తుతాయన్నాడు. నేను శని ఆదివారాల్లో వస్తుండమని చెప్పాను. ఇంతలో శశిధర్ పండితుడు సంధ్యవార్చుకుని తిరిగి వచ్చాడు. అతడితో పాటు భూధర్ అతడి అన్నయ్య వచ్చారు. శశిధర్ ఫలహారం స్వీకరించబోతున్నాడు. భూధర్ అన్నయ్య ఇలా అన్నాడు, అయ్యా, మరి మా గతి ఏం కాను, మాకు మార్గం ఏమిటో కాస్త సెలవీయండి. అందుకు శ్రీరామకృష్ణులు, మీరు ముముక్షువులు. వ్యాకులత కలిగితే భగవంతుడు లభిస్తాడు. శ్రార్థ భోజనాన్ని తినవద్దు. అక్రమ సంబంధం కలిగి ఉన్న స్త్రీ వలె సంసారంలో జీవించండి. ఆమె ఇంట్లోని పనులన్నింటినీ ఎంతో శ్రద్ధతో చేస్తుంటుంది. కానీ ఆమె మనస్సు మటుకు రాత్రింబవళ్ళు తన విటుడి మీదనే ఉంటుంది. సంసారంలో మీ కర్తవ్యాలు నిర్వర్తించండి, అయితే మనస్సును మాత్రం సదా భగవంతునిపైనే నిలిపి ఉంచండి. శశిధర్ ఫలహారం తింటున్నాడు. ఆసనం మీద కూర్చొని తినమని శ్రీరామకృష్ణులు అతడితో చెప్పారు. శశిధర్ ఫలహారం తిన్నాక అతడితో ఇలా అన్నారు, మీరు గీత చదివారు కదా, అందులో ఇలా ఉంది, ఎవరినైతే జనులు గౌరవిస్తారో అతనిలో భగవంతుని శక్తి విశేషంగా ఉంటుంది. యద్యద్విభూతిమత్ సత్వం శ్రీమదూర్జితమేవవా అన్నాడు శశిధర్. మీలో ఆయన శక్తి ఉండనే ఉంది అన్నారు శ్రీరామకృష్ణ. అయ్యా, నేను చేపట్టిన వ్రతాన్ని పట్టుదలతో పూర్తి చేయాలా అన్నాడు శశిధర్. శ్రీరామకృష్ణులు ఎంతో కష్టం మీద అవును అన్నారు. తర్వాత వేరే మాటల ద్వారా ఆ ప్రస్తావనను అంతటితోనే ఆపివేశారు.
శ్రీరామకృష్ణులు: శక్తిని అంగీకరించవలసిందే. విద్యాసాగర్ నన్ను భగవంతుడు కొందరికి అధికంగా శక్తినిచ్చాడా ఏమిటి అని అడిగాడు. అందుకు నేను, మరి అలా కాని పక్షంలో ఒకే వ్యక్తి 100 మందిని ఎలా హతమార్చగలుగుతున్నాడు? శక్తి విశేషంగా అభివ్యక్తం కానట్లయితే క్వీన్ విక్టోరియాకు అంతటి గౌరవ మర్యాదలు ఎలా? ఈ విషయం ఒప్పుకుంటావా లేదా అని అడిగాను. అతడు ఒప్పుకుంటానండి అన్నాడు. శశిధర్ లేచి శ్రీరామకృష్ణులకు సాష్టాంగ ప్రణామం చేశాడు. అతడి మిత్రులు కూడా ప్రణామం చేశారు. శ్రీరామకృష్ణులు శశిధర్తో ఇలా అన్నారు: మళ్ళీ రండి. గంజాయి త్రాగేవాడికి మరో గంజాయి త్రాగేవాడిని చూస్తే ప్రాణం లేచి వస్తుంది. ఒక్కోసారి ఒకరినొకరు కౌగిలించుకుంటారు కూడా. వేరే ఎవరినైనా చూస్తే మొహం తిప్పుకుంటారు. ఆవు తన దూడను ప్రేమతో నాకుతూ ఉంటుంది, కానీ వేరే ఆవులను చూస్తే కొమ్ములతో పొడుస్తుంది అన్నారు. అందరూ నవ్వారు. శశిధర్ వెళ్ళిపోయిన పిదప శ్రీరామకృష్ణులు ముసిముసి నవ్వులు నవ్వుతూ, అతడు ఒక్క రోజులోనే డైల్యూట్ అయిపోయాడు. చూసావా ఎంతటి వినయభావం! నేను చెప్పిందంతా ఒప్పుకున్నాడు అన్నారు. శుక్లపక్ష సప్తమి, పశ్చిమ ముగసాలలో వెన్నెల కురుస్తాను. శ్రీరామకృష్ణులు ఇంకా అక్కడే కూర్చునున్నారు. మా ప్రణామం చేశాడు. ఆయన ఆప్యాయంగా, ఏమిటి వెళతావా అని అడిగారు. అవునండి వెళతాను అన్నాడు మా. ఒక్కరొక్కరి చొప్పున అందరి ఇళ్లకు వెళ్ళాలని ఒకసారి అనుకున్నాను. మీ ఇంటికి కూడా వస్తాను, ఏమంటావు అని అడిగారు శ్రీరామకృష్ణ. అయ్యా తప్పక రండి, అది నా మహద్భాగ్యం అన్నాడు మా. గురువారం జూలై 3, 1884. శ్రీరామకృష్ణులు బలరాం ఇంట భక్తులతో ఆసీనులై ఉన్నారు. ఆయన ప్రసన్న వదనంలో చిరుదరహాసం తొణికిసలాడుతోంది. ఆహ్లాదంగా భక్తులతో సంభాషిస్తున్నారు. నేడు ఆషాఢ శుక్ల దశమి, జగన్నాథస్వామి పునర్యాత్ర రథోత్సవ దినం. బలరాం ఇంట జగన్నాథస్వామికి నిత్య పూజా నైవేద్యాలు జరుగుతాయి. ఒక చిన్న రథం కూడా ఉంది. ఈ రథాన్ని ఇంటి 2వ అంతస్తులోని వసారాల్లో తిప్పుతారు. పునర్యాత్ర సందర్భంగా బలరాం శ్రీరామకృష్ణులను ఆహ్వానించాడు. గత జూన్ 25 బుధవారం నాడు రథయాత్ర మొదటి రోజు. ఆనాడు శ్రీరామకృష్ణులు ఈశాన్ ముఖోపాధ్యాయ ఆహ్వానాన్ని మన్నించి టన్లోని అతడి ఇంటికి వెళ్ళారు. ఆ రోజు సాయంత్రమే కాలేజీ స్ట్రీట్లో భూధర్ ఇంటికి వెళ్ళి మొదటిసారిగా శశిధర పండితుడిని కలుసుకున్నారు. 3 రోజుల క్రితం దక్షిణేశ్వరంలోని కాళీ ఆలయంలో శశిధర్ శ్రీరామకృష్ణులను 2వసారి కలుసుకున్నాడు. శ్రీరామకృష్ణుల ఆదేశాన్ని అనుసరించి బలరాం నేడు శశిధర్ పండితుడిని తన ఇంటికి ఆహ్వానించాడు. పండితుడు హిందూ ధర్మంపై ఉపన్యాసాలు ఇస్తూ ఉంటాడు. అతడిలో భక్తి బీజాలు నాటి ఆధ్యాత్మిక శక్తిని మేల్కొల్పడానికి శ్రీరామకృష్ణులు పిలిపించారో ఏమో. శ్రీరామకృష్ణులు భక్తులతో పాటు ముందు చావడి గదిలో కూర్చుని మాట్లాడుతున్నారు. రామ్, మా, బలరాం, మన్మోహన్, పలువురు యువ భక్తులు, బలరాం తండ్రి కూర్చుని ఉన్నారు. బలరాం తండ్రి నిష్ఠాగరిష్ఠుడైన వైష్ణవుడు. ఆయన ఎక్కువగా బృందావనంలోనే ఉంటాడు. అక్కడ ఒక తోటలో వారు కట్టించిన శ్యామసుందర ఆలయం ఉంది. ఈయన అక్కడే ఏకాంతవాసం చేస్తూ శ్యామసుందర్ని పూజా నైవేద్యాలు సక్రమంగా జరిగేలా చూస్తుంటాడు. బృందావనంలో తన సమయాన్నంతా భగవంతుని సేవించడంలోనే గడుపుతుంటాడు. అప్పుడప్పుడు చైతన్య చరితామృతం తదితర భక్తి గ్రంథాలను పఠిస్తూ ఉంటాడు. మరొకప్పుడు పువ్వులు కోసి తెచ్చి మాలలు కడుతూ ఉంటాడు. వేరొకప్పుడు వైష్ణవ భక్తులను ఆహ్వానించి వారిని సేవిస్తూ ఉంటాడు. శ్రీరామకృష్ణులను దర్శించిన తర్వాత బలరాం తన తండ్రికి ఎన్నో ఉత్తరాలు రాసి ఆయన్ని కలకత్తాకు రప్పించాడు. శ్రీరామకృష్ణులు భక్తులతో ఇలా అన్నారు: అన్ని మతాల్లోనూ మా మతమే గొప్పదన్న భావాలున్నాయి. వైష్ణవులలో ఈ భావం మరీ ఎక్కువగా ఉంది. వేరువేరు మతస్థులు పరస్పరం పోట్లాడుతూ ఉంటారు. సమన్వయం చేయటం ఎలాగో వారికి తెలియటం లేదు. శ్రీరామకృష్ణులు బలరాం తండ్రి తదితర భక్తులతో, వైష్ణవుల గ్రంథం భక్తమాల మంచి పుస్తకమే. ఎంతోమంది వైష్ణవ భక్తుల చరిత్రలు అందులో ఉన్నాయి. అయితే మా మార్గమే సరైంది అన్నట్లు
పుస్తకం ఏకపక్షంగా సాగుతూ ఉంటుంది. జగజ్జననిని విష్ణు మంత్రం స్వీకరించిందని కూడా అందులో ఒకచోట రాసి ఉంది. ఒకసారి నేను మధురబాబుతో వైష్ణవచరణ గురించి బాగా ప్రశంసించి అతన్ని తన ఇంటికి ఆహ్వానించేలా చేశాను. మధుర్ అతడికి ఎన్నో మర్యాదలు చేశాడు. వెండి కంచంలో ఉపాహారం పెట్టించాడు. అంతా అయ్యాక వైష్ణవచరణ్ మధుర అయితే, మీరు ఎన్నన్నా చెప్పండి, వైష్ణవ మంత్రం స్వీకరించకుండా ఏదీ సాధ్యపడదు అన్నాడు. అది విని మధుర్ కళ్ళెర్ర చేశాడు. అతడు శాక్తేయుడు, దేవి ఉపాసకుడు. వెంటనే నేను వైష్ణవచరణ్ని మోచేత్తో పొడిచాను. శ్రీమద్ భాగవతంలో కూడా ఇటువంటి భావాలు ఉన్నాయని విన్నాను. కృష్ణ మంత్రం పుచ్చుకోకుండా భవసాగరాన్ని దాటే ప్రయత్నం కుక్కతోక పట్టుకుని మహాసముద్రాన్ని దాటే ప్రయత్నం లాంటిది అని అందులో ఉన్నట్లు విన్నాను. అన్ని మతాల వారు మా మతమే గొప్పదని చెప్పుకుంటారు. శాక్తేయులు కూడా వైష్ణవులను చిన్నబుచ్చడానికి ప్రయత్నిస్తుంటారు. శ్రీకృష్ణుడు నౌకను నడిపి జనులను భవసాగరాన్ని దాటింపజేసే నావికుడు అంటుంటారు వైష్ణవులు. అందుకు జవాబుగా శాక్తేయులు, ఆ మాట నిజమే, ఎందుకంటే మా అమ్మ రాజరాజేశ్వరీదేవి కాబట్టి ఆమె స్వయంగా వచ్చి జనులను తరలిస్తుందా ఏమిటి, అందుకనే ఆమె ఈ పనికి కృష్ణుడిని నియమించుకుంది అని చురకంటిస్తుంటారు. అందరూ నవ్వారు. లోకులు తమ తమ మతాలను పట్టుకుని ఎంతగా అహంకారం చూపుతుంటారని కామార్పకూర్ దగ్గరలోని గ్రామాల్లో అనేక మంది సాలెవాళ్ళు ఉండేవారు. వారిలో చాలామంది వైష్ణవులు. పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతుంటారు. వారు నూలు వడుకుతూ ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు. నువ్వు ఏ విష్ణువును పూజిస్తుంటావు? సృష్టిని పాలించే విష్ణువునా? ఓ, మేము అతన్ని తాకనైనా తాకం. నువ్వు మొక్కే శివుడు ఎవరు? మేము ఆత్మారామ శివుణ్ణి ప్రార్థిస్తాం. లేకుంటే నువ్వు ఆరాధించే హరి గురించి మాకు కాస్త చెప్పబోయే చూద్దాం అంటుంటారు. ఒకవైపు మగ్గాలు నేస్తుంటారు, మరోవైపు ఇలా బడాయికి పోతుంటారు. రతి తల్లి రాణి కాత్యాయనికి అంతరంగికురాలు. వైష్ణవచరణ్ జట్టుకు చెందింది. వైష్ణవ దురభిమాని. నా వద్దకు తరచూ వస్తూ ఉండేది. ఎంతో శ్రద్ధాభక్తులు కలిగి ఉండేది. ఒకసారి నేను కాళీమాత ప్రసాదం స్వీకరించడం చూసింది. అంతే, ఆనాటి నుండి ఆమె ఇక్కడికి వస్తే ఒట్టు. వీటినన్నిటినీ సమన్వయపరిచిన వాడే నిజమైన మనిషి. చాలామంది తమ మార్గం మాత్రమే సరైందన్నట్లు ఏకపక్షవాదులుగా ఉంటారు. అయితే నేను అన్నింటినీ ఒక్కటిగానే దర్శిస్తాను. శాక్తం, వైష్ణవం, వేదాంతం అన్ని మతాలు ఆ ఒక్క సత్యాన్నే ధ్యేయంగా చేసుకుని ఉన్నాయి. ఎవరైతే నిరాకారమో ఆయనే సాకారంగా కూడా ఉన్నాడు. ఆయనే రకరకాల రూపాలు ధరించున్నాడు. నిర్గుణుడు నాకు తండ్రి, సగుణుడు తల్లి. నేను ఎవరిని నిందించగలను, ఎవరిని పూజించగలను? త్రాసు యొక్క సిబ్బులు రెండు ఒకే బరువు కలిగి ఉంటాయి. వేదాలు ఎవరి గురించి వర్ణించాయో ఆ సచ్చిదానందుని గురించే తంత్రాలు, పురాణాలు కూడా వర్ణించాయి. నిత్యం, లీలలు రెండూ ఒకే వస్తువుకు చెందినవి. వేదాలు ఓం సచ్చిదానంద బ్రహ్మ, తంత్రాలు ఓం సచ్చిదానంద శివ, కేవలం శివుడే. పురాణాలు ఓం సచ్చిదానంద కృష్ణ అంటున్నాయి. వేదాలు, పురాణాలు, తంత్రాలు అన్నీ ఆ ఒక్క సచ్చిదానందుని గురించే వర్ణిస్తున్నాయి. వైష్ణవ శాస్త్రాల్లో కూడా కృష్ణుడే కాళీ అయి ఉన్నట్లు రాయబడి ఉంది. శ్రీరామకృష్ణులు కాసేపు వసారాలోకి వెళ్ళి తిరిగి వచ్చారు. ఆయన గదిలో నుండి బయటకు వెళ్ళేటప్పుడు విశ్వంభరుని కుమార్తె ఆయనకు నమస్కరించింది. ఆ అమ్మాయికి 6 లేక 7 సంవత్సరాల వయస్సు. ఆమె శ్రీరామకృష్ణులతో మాట్లాడసాగింది. ఆమెతో పాటు అదే ఈడుగల పిల్లలు 2-3 అక్కడే ఉన్నారు. విశ్వంభరుని కుమార్తె శ్రీరామకృష్ణులతో, నేను నీకు నమస్కారం చేశాను, నువ్వు చూడనే లేదే అంది. అందుకు శ్రీరామకృష్ణ నవ్వుతూ, ఓ, నేను గమనించనే లేదు అన్నారు. మరల విశ్వంభరుని కుమార్తె, అయితే ఆగు, మళ్ళీ నమస్కారం చేస్తాను. ఆగాగు, ఆ కాలికి కూడా నమస్కారం చేస్తాను అంది. శ్రీరామకృష్ణ నవ్వుతూ కూర్చున్నారు.
నుదిటిని నేలకు తాకించి ఆ అమ్మాయికి ప్రతి నమస్కారం చేశారు. ఆమెను ఏదైనా పాట పాడమన్నారు. ఆ అమ్మాయి, మా అమ్మ తోడు, నిజంగా నాకు పాడటం రాదు అంది. శ్రీరామకృష్ణ మళ్ళీ పాడమని కోరేసరికి ఆ అమ్మాయి, అమ్మ మీద ఒట్టు పెట్టాక కూడా మళ్ళీ అలా అడగవచ్చా అంది. శ్రీరామకృష్ణ నవ్వుతూ ఆ అమ్మాయితో హాస్యాలాడుతూ ఇలా పాడారు. రావే రావే చిన్న, రావే రావే కన్నా, నీ మొగుడు చూచి నిన్ను తిట్టకుండా, జుట్టు దువ్వి నీకు చుట్టుదునే. రావే రావే చిన్న, రావే రావే కన్నా, నీ మొగుడు చూచి నిన్ను తిట్టకుండా, జుట్టు దువ్వి నీకు చుట్టుదునే. ఈ పాట విని పిల్లలతో సహా అక్కడున్న వారందరూ కడుపుబ్బ నవ్వసాగారు. శ్రీరామకృష్ణ భక్తులతో, పరమహంస స్వభావం పూర్తిగా 5 సంవత్సరాల బాలుని పోలి ఉంటుంది. అతడు సర్వము చైతన్యమయంగా దర్శిస్తాడు. ఒకసారి నేను కామార్పకూరులో ఉంటున్నప్పుడు రామ్లాల్ తమ్ముడికి 4 లేక 5 సంవత్సరాల వయస్సు ఉంటుంది. చెరువు దగ్గర మిడతలు పడుతున్నాడు. గాలికి ఆకులు కదులుతూ ఉంటే, ఉష్, చప్పుడు చేయవద్దు, నేను మిడతలను పడుతున్నాను అనసాగాడు. ఆకులతో అలా మాట్లాడాడు. మరోసారి కుండపోతగా వర్షం కురుస్తోంది. మెరుపులు మెరుస్తున్నాయి. నాతో పాటు గదిలో ఉన్నాడు. ఆ సమయంలో తలుపులు తీసి బయటకు వెళ్ళాలంటాడు. నేను చీవాట్లు పెట్టేసరికి బిక్కుమంటూ గదిలోనే కూర్చుండిపోయాడు. మధ్య మధ్యలో బయటకు తొంగి చూస్తున్నాడు. మెరుపులు మెరిసినప్పుడల్లా, చిన్నాన్న చూడు, వారు చెక్కుమిక్కి రాళ్ళు కొడుతున్నారు అనేవాడు. పరమహంస ఒక చిన్న పిల్లవాని వంటివాడు. తనవారు పరాయివారు అన్న తేడా ఉండదు. సాంసారిక సంబంధాల గురించి ఎటువంటి లక్ష్యం ఉండదు. ఓ రోజు రామ్లాల్ తమ్ముడు నన్ను, నువ్వు మా చిన్న అన్నవా లేక మామయ్యవా అని అడిగాడు. పరమహంస ప్రవర్తించే తీరు పసిబాలను పోలి ఉంటుంది. తాను ఎక్కడ తిరుగుతున్నాడో ఎరుక ఉండదు. సర్వత్రా బ్రహ్మమయంగా దర్శిస్తాడు. తాను ఎక్కడికి వెళుతున్నాడో, ఎక్కడ కూర్చున్నాడో బొత్తిగా పట్టించుకోడు. రామ్లాల్ తమ్ముడు హృదయ్ ఇంట దుర్గా పూజ చూడటానికి వెళ్ళాడు. ఇంటి నుండి బయటకు వచ్చి ఒంటరిగా ఎటో వెళ్ళిపోయాడు. 4 సంవత్సరాల కుర్రవాడిని చూసి, దారిన పోయేవాళ్ళు ఎక్కడి నుండి వచ్చావు అని అడిగారు. వాడు కేవలం పందిరి అన్నాడు. అంటే దుర్గా పూజ జరిగే చోట వేసిన పెద్ద పందిరి అని అతడి భావం. ఎవరింటికి వచ్చావు అని అడిగేసరికి అన్నయ్య అని చెప్పాడు. పరమహంసకు ఒక్కోసారి ఉన్మాద స్థితి కలుగుతుంది. నాకు ఆ స్థితి కలిగినప్పుడు స్వలింగాన్నే శివలింగంగా భావించి పూజించేవాడిని. సజీవ లింగ పూజ. ఒక్కోసారి ముత్యం కూడా తొడిగేవాడిని. అయితే ఇప్పుడు అలా చేయలేను. దక్షిణేశ్వర ఆలయ ప్రతిష్ఠ జరిగిన కొన్ని రోజులకు ఒక పిచ్చివాడు అక్కడికి వచ్చాడు. అతడు పరిపూర్ణ జ్ఞాని. చిరిగిన చెప్పులు తొడుక్కుని ఉన్నాడు. ఒక చేతిలో వెదురు కర్ర, మరో చేతిలో మామిడి మొక్క ఉన్న మట్టి పిడత పట్టుకుని ఉన్నాడు. గంగలో మునక వేసి వచ్చాడు. సంధ్యవార్చడం లాంటిది ఏదీ చేయలేదు. మూటలో కట్టి ఉన్నదేదో తిన్నాడు. తర్వాత ఖాళీ ఆలయంలోకి వెళ్ళి స్తోత్ర పాఠాలు చదివాడు. ఆలయం కంపించిపోయింది. ఆ సమయంలో ఆలయంలో హర్ధారి ఉన్నాడు. ఆలయ ధర్మసత్రంలో ఆ పిచ్చివాడికి అన్నం పెట్టలేదు. అతడు ఆ తిరస్కృతిని ఏమాత్రం పట్టించుకోలేదు. పారవేసిన ఎంగిలి ఆకుల్లోని మెతుకులు ఏరి తినసాగాడు. ఒక్కొక్కసారి కుక్కలను పక్కకు తోసి తింటున్నాడు. కుక్కలు అతన్ని ఏమీ చేయలేదు. హలధారి అతడి వెంటే వెళ్ళి, నువ్వెవరు, పూర్ణజ్ఞానివా అని అడిగాడు. అతడు, అవును, నేను పూర్ణజ్ఞానినే, హుష్ అన్నాడు. హలధారి నాకు ఈ విషయం చెప్పేసరికి నా గుండెలు దడదడలాడసాగాయి. హృదయాన్ని గట్టిగా పట్టుకుని, అమ్మా, నాకు కూడా ఇదే గతి పడుతుందా అంటూ ఏడవసాగాను. మేము ఆ పిచ్చివాడిని చూడ వెళ్ళాం.
మాతో అత్యున్నత జ్ఞానం గురించిన విషయాలు ఎన్నో మాట్లాడేవాడు. అయితే మరెవరైనా వస్తే మళ్ళీ పిచ్చివాళ్ళ ప్రవర్తించేవాడు. అతడు వెళ్ళిపోయేటప్పుడు హలదారి చాలా దూరం వరకు అతన్ని సాగనంప వెళ్ళాడు. ఆలయ ద్వారం దాటాక హలదారితో ఇలా అన్నాడు, ఇక నీకు చెప్పవలసిందేముంది? ఈ మడుగులో నీరు, గంగాజలం ఈ రెండిటి మధ్య భేదబుద్ధి తొలగిపోయినాడు పూర్ణజ్ఞానం కలిగిందని తెలుసుకో. ఇలా పలికి అతడు గబగబా వెళ్ళిపోయాడు. శ్రీరామకృష్ణ మాతో మాట్లాడసాగారు. తక్కిన భక్తులు కూడా అక్కడే కూర్చునున్నారు. శశిధర్ గురించి నీ అభిప్రాయం ఏమిటి అని మాను అడిగారు శ్రీరామకృష్ణ. అతడు ఉత్తముడండి అన్నాడు. చాలా బుద్ధిమంతుడు కదా అన్నారు శ్రీరామకృష్ణ. అవునండి, గొప్ప పాండిత్యం కలవాడు అన్నాడు మా. ఎవరి పట్ల అయితే అనేక మంది జనులు గౌరవ మర్యాదలు చూపుతారో అతడిలో దైవీ శక్తి విశేషంగా ఉంటుందని గీతలో చెప్పబడి ఉంది. కానీ అతడు ఇంకా కొన్ని పనులు చేయవలసి ఉంది. కేవలం పాండిత్యం ఉంటే ఏం ప్రయోజనం? కొద్దిగా తపస్సు చెయ్యాలి, కొద్దిగా సాధనలు చేయాలి. గౌరీ పండితుడు సాధనలు చేశాడు. అతడు హా రే రే నిరాలంబ లంబోదర అని స్తవం చేయగానే పండితులంతా అతడి ముందు వానపాములే అయిపోయేవారు. అదేవిధంగా నారాయణ శాస్త్రి కూడా. అతడు కేవలం పండితుడే కాదు, సాధకుడు కూడా. నిరంతరాయంగా 25 సంవత్సరాల పాటు శాస్త్రాధ్యయనం చేశాడు. న్యాయశాస్త్రం ఒక్కటే 7 సంవత్సరాలు చదివాడు. అయినప్పటికీ హరహర అంటూనే అతడికి భావావేశం కలిగేది. జైపూర్ రాజు అతన్ని తన ఆస్థాన పండితుడిగా నియమించదలిచాడు. అయితే అతడు ఆ పనికి ఒప్పుకోలేదు. తరచూ దక్షిణేశ్వరం వచ్చి వసిస్తూ ఉండేవాడు. వశిష్ఠాశ్రమం వెళ్ళి తపస్సు చేయాలని అతనికి తీవ్ర ఆకాంక్ష జనించింది. వెళ్ళిపోతానని నాతో చాలాసార్లు చెప్పాడు. అయితే నేను అక్కడికి వెళ్ళవద్దని వారించేవాడిని. ఈ దేహం ఎప్పుడు రాలిపోతుందో ఎవరికి తెలుసు, ఇప్పుడు కాకపోతే మరి ఎప్పుడు చేయాలి సాధనలు అనసాగాడు. అతడి మొండి పట్టుదల చూసి చివరకు నేను అతన్ని వెళ్ళమని చెప్పాను. తర్వాత అతడు చనిపోయాడని, తపస్సు చేస్తుండగా భైరవుడు వచ్చి చెంపదెబ్బ కొట్టాడని ఎవరో చెబుతుండగా విన్నాను. లేదా అతడు జీవించే ఉన్నాడు, ఇప్పుడిప్పుడే మేము అతన్ని రైలు ఎక్కించి వస్తున్నాం అంటారు మరికొందరు. నేను కేశవుని కలుసుకోబోయే ముందు అతడు ఎటువంటి వ్యక్తితో చూసి రమ్మని నారాయణ శాస్త్రిని పంపాను. అతడు చూసి వచ్చి కేశవు జపం చేయటంలో సిద్ధుడు అన్నాడు. నారాయణకు జ్యోతిష్యం కూడా తెలుసు. అతడు కేశవుది అదృష్ట జాతకం. అతడితో నేను సంస్కృతంలో మాట్లాడాను, అతడు వంగ భాషలో మాట్లాడాడు అన్నాడు. అటుపై నేను హృదయం వెంట పెట్టుకుని బేల్ఘరియాలోని ఉద్యాన వాటికకు కేశవుని చూడటానికి వెళ్ళాను. అతన్ని చూడగానే నేను, ఇతడి తోక ఊడిపోయింది, ఇతడు నీటిలోనూ నివసించగలడు, నేల మీద నివసించగలడు అన్నాను. నన్ను పరీక్షింపనించి కేశవు 3 బ్రహ్మ సమాజ భక్తులను నా వద్దకు పంపాడు. వారిలో ప్రసన్నుడు కూడా ఉన్నాడు. వారి పని రాత్రింబవళ్ళు నన్ను పరిశీలించి ఆ విషయాలను కేశవుకు విన్నవించటం. వారు రాత్రిపూట నా గదిలోనే నిద్రపోయారు. కేవలం దయామయుడు దయామయుడు అంటున్నారు. బ్రహ్మ సమాజ సభ్యులకి ఇలా అంటూ ఉంటాం రివాజు. కానీ వారి నిరాకారాన్ని ఆరాధిస్తుంటారు. నాతో మీరు కేశవబాబుని అనుసరించండి, మీకు మేలు జరుగుతుంది అన్నారు. నేను సాకార రూపాన్ని పూజిస్తానని వారితో అన్నాను. అయినప్పటికీ వారు దయామయుడు దయామయుడు అంటం మానలేదు. అప్పుడు నాకు ఒక వినూత్న స్థితి కలిగింది. ఆ స్థితిలో వారిని గది నుండి బయటకు వెళ్ళిపోమని చెప్పాను. వారిని గదిలోకి రానివ్వలేదు. ఆ రాత్రి వారు వసారాలోనే పడుకున్నారు. కెప్టెన్ కూడా నన్ను మొదటిసారి చూసినప్పుడు ఆ రాత్రి అక్కడే ఉండిపోయాడు. నారాయణ అక్కడ ఉంటున్నప్పుడు ఒకరోజు మైఖేల్ మధుసూదన్ దత్త వచ్చాడు. మధురబాబు పెద్ద కుమారుడు ద్వారికాబాబు అతన్ని వెంట పెట్టుకొచ్చాడు.
ఆలయ యాజమాన్యానికి ఆలయం ప్రక్కనున్న మందుగుండు కార్ఖానా యజమానులతో ఏదో వ్యాజ్యం ఉంది. ఆ విషయమై మైఖేల్ సహాయం తీసుకోవటానికి అతన్ని పిలుచుకొచ్చారు. కార్యాలయం ప్రక్కనున్న పెద్ద గదిలో అతన్ని కలుసుకున్నాం. నేను నారాయణ శాస్త్రిని అతడితో మాట్లాడమన్నాను. మైఖేల్ సంస్కృతంలో సరిగా మాట్లాడలేకపోయాడు, తప్పులు దొరికాయి. అందువల్ల సంభాషణ వంగ భాషలోనే సాగింది. నారాయణ శాస్త్రి మైఖేల్ను, మీరు మతం ఎందుకు మార్చుకున్నారు అని అడిగాడు. మైఖేల్ తన పొట్ట చూపిస్తూ, ఈ పొట్టకూటి కోసమే అన్నాడు. నారాయణ్ పొట్టకూటి కోసం మతం మార్చుకునేవాడితో నేనేమిటి మాట్లాడేది అన్నాడు. అప్పుడు మైఖేల్ నాతో, మీరేమైనా సెలవివ్వండి అన్నాడు. నేను, నాయన ఎందుకనో నాకు మాట్లాడబుద్ధి పుట్టడం లేదు, నా నోటిని ఎవరో నొక్కి పెడుతున్నట్లుగా ఉంది అన్నాను. శ్రీరామకృష్ణులను దర్శించేందుకు చౌదరి వస్తున్నాడా లేదా అన్న ప్రస్తావన వచ్చింది. చౌదరి రావటం లేదు, ఫరీద్పూర్ నుంచి శశిధర్ వస్తున్నాడు, అందువల్ల రానని చెప్పాడు అన్నాడు మన్మోహన్. చౌదరి ఎంఏ చదువుకున్నాడు. నెలకు 300-400 రూపాయల జీతం సంపాదిస్తాడు. భార్య చనిపోయినప్పుడు తీవ్ర వైరాగ్యం కలిగింది. అయితే కొంతకాలం తర్వాత మళ్ళీ పెళ్లి చేసుకున్నాడు. శ్రీరామకృష్ణులు, అతడిది ఎంత నీచిబుద్ధి! బాగా చదువుకున్నానన్న అహంకారం, పైగా రెండవ పెళ్లి చేసుకున్నాడు. ప్రపంచాన్ని గడ్డిపోచలా చూస్తాడు. ఇలా అంటూ భక్తులతో, ఈ కామినీ కాంచనాల ఆసక్తి మనిషిని నీచుణ్ణి చేసివేసింది. హరమోహన్ మొదట్లో వచ్చేటప్పుడు అతడిలో చాలా మంచి లక్షణాలు ఉండేవి. అతన్ని చూడాలని నేను ఆరాటపడిపోయేవాడిని. అప్పుడు అతడి వయసు 17 లేక 18 సంవత్సరాలు. ఇక్కడికి రమ్మని చెప్పి నేను తరచూ కబురు పంపేవాడిని. అయితే అతడు వచ్చేవాడు కాదు. ఇప్పుడు భార్యతో కలిసి వేరు కాపురం పెట్టాడు. మొదట్లో తన మేనమామ ఇంట్లో ఉన్నప్పుడు బాగానే ఉండేవాడు. సంసారానికి సంబంధించిన ఏ చీకు చింత ఉండేది కాదు. ఇప్పుడు వేరే కాపురం పెట్టాడు. రోజు బజారుకు వెళ్ళి భార్య కొరకు సరుకులు తెస్తుంటాడు. అందరూ నవ్వారు. ఒకరోజు దక్షిణేశ్వరానికి వచ్చాడు. నేను అతడితో, ఇక్కడి నుంచి వెళ్ళిపో, నిన్ను తాకితే నా ఒళ్ళు జలదరిస్తుంది అన్నాను. కర్తాభజ సంప్రదాయానికి చెందిన చంద్ర చటర్జీ వచ్చాడు. అతడి వయసు 60 లేక 65 సంవత్సరాలు ఉంటుంది. అతడి నోట ఎప్పుడూ కర్తాభజ సంప్రదాయానికి చెందిన గేయాలే. శ్రీరామకృష్ణ పాదాలను స్పృశింప వెళ్ళాడు. అయితే ఆయన అందుకు అనుమతించలేదు. జగన్నాథస్వామిని దర్శించడానికి శ్రీరామకృష్ణులు ఇంట్లోపలికి వెళ్ళారు. ఇంట్లోని స్త్రీలు ఆయన్ను దర్శించి ప్రణామం చేశారు. తర్వాత ఆయన హాల్లోకి తిరిగి వచ్చారు. నవ్వుతూ ఇలా అన్నారు, నేను శౌచానికై వెళ్ళాను. తర్వాత బట్టలు మార్చుకొని జగన్నాథుని దర్శించాను. కొన్ని పువ్వులు పళ్ళు సమర్పించాను. తర్వాత సంభాషణ కొనసాగించారు. విషయాసక్తుల పూజ జపతపాలు కేవలం ఆ సమయానికి మాత్రమే పరిమితమై ఉంటాయి. అయితే భగవంతుడి తప్ప అన్యమైంది ఏది ఎరుగనివాడు ఉచ్ఛ్వాస నిశ్వాసాలతో పాటు ఆయన నామాన్ని జపిస్తూ ఉంటాడు. కొంతమంది మనస్సులోనే సర్వదా రామ్ ఓం రామ అంటూ ఉంటారు. జ్ఞాన మార్గగాములు కూడా సోహం అంటూ జపం చేస్తూనే ఉంటారు. కొంతమందికి నాలుక ఎప్పుడూ కదులుతూనే ఉంటుంది. సర్వదా స్మరణమన్నాలు చేయాలి. ఇంతలో శశిధర్ పండితుడు ఒకరిద్దరు మిత్రులతో గదిలోకి వచ్చాడు. శ్రీరామకృష్ణులకు ప్రణామం చేసి కూర్చున్నాడు. శ్రీరామకృష్ణ నవ్వుతూ, మేమందరం పెళ్లి కుమార్తె చిలకెత్తెల్లాగా వరుడు ఎప్పుడొస్తాడా అని శయ్య వద్ద ఎదురు చూస్తున్నాం అన్నారు. శశిధర్ నవ్వసాగాడు. గదంతా భక్తులతో నిండి ఉంది. డాక్టర్ ప్రతాప్, బలరాం తండ్రి కూడా అక్కడే ఉన్నారు. శ్రీరామకృష్ణుల సంభాషణను కొనసాగించారు. ఆయన శశిధర్తో, జ్ఞానికి మొదటి లక్షణం శాంత స్వభావాన్ని కలిగి ఉండటం. రెండవది అహంకారరహితంగా ఉండటం. జ్ఞానికి మరికొన్ని లక్షణాలు ఉన్నాయి. అతడు సాధువు సమక్షంలో త్యాగిగా ఉంటాడు.
పనిలో నిమగ్నమై ఉన్నప్పుడు, ఉదాహరణకు లెక్చర్ ఇచ్చేటప్పుడు సింహసదృశుడై ఉంటాడు. భార్యతో మాట్లాడేటప్పుడు హాస్యరసప్రియుడై ఉంటాడు. అందరూ నవ్వారు. విజ్ఞాని స్వభావం వేరైంది. చైతన్యదేవుల వలె బాలుళ్ళ, పిచ్చివాళ్ళ, జడున్ల, పిశాచిలా ప్రవర్తిస్తుంటాడు. బాలక స్వభావంలో కూడా ఎన్నో స్థితులు ఉన్నాయి. బాల్యం, కౌమారం, యవ్వనం. కౌమారావస్థలో పరిహాసాలు ఆడతాడు. ఉపదేశాలు ఇచ్చేటప్పుడు యవ్వనావస్థలో ఉంటాడు. ఎటువంటి భక్తి వల్ల భగవంతుడిని పొందగలం అని అడిగాడు శశిధర్. అందుకు శ్రీరామకృష్ణులు, మనిషి స్వభావాన్ని అనుసరించి భక్తి 3 రకాలు. అవి సాత్విక భక్తి, రాజసిక భక్తి, తామసిక భక్తి. సాత్విక భక్తుడి భక్తి కేవలం భగవంతుడికి మాత్రమే తెలిసి ఉంటుంది. అటువంటి భక్తుడు ఏకాంతంలో భగవంతుడిని ప్రార్థిస్తాడు. బహుశా దోమతెరలో కూర్చుని ధ్యానం చేస్తూ ఉండవచ్చు. ఎవ్వరికీ తెలియనైనా తెలియదు. సత్వగుణపు సత్వం అంటే విశుద్ధ సత్వగుణం కలిగినప్పుడు భగవద్ దర్శనానికి మరి ఎక్కువ సమయం పట్టదు. తూర్పున ఆకాశం ఎర్రబారగానే ఇక సూర్యోదయానికి ఎక్కువ సమయం పట్టదని తెలుస్తుందే, అలాగన్నమాట. రాజసిక భక్తుడికి తన భక్తిని అందరి ముందు ప్రదర్శించాలన్న కోరిక ఉంటుంది. అతడు షోడశోపచారాలతో పూజ చేస్తాడు. పట్టుపంచి ధరించి ఆలయానికి వెళతాడు. మధ్య మధ్యలో ముత్యాలు, బంగారు పూసలతో గుచ్చబడిన రుద్రాక్షమాలను మెడలో ధరించి ఉంటాడు. ఇక తామసిక భక్తుడు బందిపోటు దొంగల ధైర్య సాహసాలను ప్రదర్శిస్తాడు. బందిపోటు ఆయుధాలు ధరించి దోపిడీ చేయటానికి బయలుదేరతాడు. చంపండి, కొల్లగొట్టండి అని కేకలు పెడుతుంటాడు. 8 మంది పోలీసులకు కూడా భయపడ్డాడు. తామసిక భక్తుడు కూడా హరహర భం భం జయకాళి అంటూ పిచ్చివాళ్ళ కేకలు పెడుతూ ఉంటాడు. అతడు ఎంతో మనోస్థైర్యాన్ని, అచంచల విశ్వాసాన్ని కలిగి ఉంటాడు. శాక్తేయులు కూడా అటువంటి విశ్వాసమే కలిగి ఉంటారు. వారిలా అంటుంటారు, ఏమిటి, ఒక్కమారు కాళీనామాన్ని స్వీకరించాను, దుర్గానామాన్ని ఉచ్చరించాను, రామనామాన్ని ఒకసారి ఉచ్చరించాను, ఇక నాకు పాపం ఎందుకు చుట్టుకుంటుంది? వైష్ణవులకు దైన్యభావం ఎక్కువ. ఇలా అంటూ బలరాం తండ్రిని చూస్తూ, వారు కేవలం జపమాలు తిప్పుతూ ఉంటారు. హే కృష్ణ, దయ చూపించు, నేను అధముణ్ణి, పాపిని అంటూ విలపిస్తుంటారు. నేను భగవంతుడి నామాన్ని జపించాను, ఇక నాకు పాపం ఏమిటి? ఇటువంటి అచంచల విశ్వాసం కావాలి. అయితే కొందరు రాత్రింబవళ్ళు హరినామాన్ని జపిస్తూనే ఉంటారు, మళ్ళీ నేను పాపిని అంటుంటారు. ఇలా సంభాషిస్తూ శ్రీరామకృష్ణులు దివ్య పారవశ్యంలో గానం చేయసాగారు. ఓ దుర్గా దుర్గా ఎన్ని పిల్లుచుచు అశువుల నిటబాసినచో ఎటులీయవు ముక్తి నాకు ఎంతటి పాతకినైన నేను. ఓ దుర్గా దుర్గా ఎన్ని పిల్లుచుచు అశువుల నిటబాసినచో ఎటులీయవు ముక్తి నాకు ఎంతటి పాతకినైన నేను. పాట విని శశిధర్ విలపించసాగాడు. శ్రీరామకృష్ణులు మళ్ళీ పాడసాగారు. అదిగో అల్లదిగో అమ్మదిగో చూడదిగో, అదిగో అల్లదిగో అమ్మదిగో చూడదిగో, పారవశ్యమున వడలు మరచిత పరమేశ్వరుతో నాడుచున్నది. త్రాగి గుక్కెడు దేవ మధ్యము ఊగి ఊగితా తూగుచున్నను, ఆగి నేలపై తూలివాలదు. అదిగో అల్లదిగో అమ్మదిగో చూడదిగో, నిట్ట నిలువుగా శివుని గుండెపై పెట్టి పాదము నిలచియున్నది. గట్టివైన ఆ పాదఘట్టనమే అట్టు నిట్టు భువె అదురుచున్నది. అదిగో అల్లదిగో అమ్మదిగో చూడదిగో, పారవశ్యమున వడలు మరచిత పరమేశ్వరుతో నాడుచున్నది.
అవమాన భయముల మూల నెట్టి ఆవేశపూర్ణులై ఆ భార్య భర్తలు వివశులగుచు ఉన్మత్త చిత్తులై విహ్వలాత్మలై నిలిచిపోయిరి. అదిగో అల్లదిగో అమ్మదిగో చూడదిగో పారవశ్యమున వడలు మరచిత పరమేశ్వరుతో నాడుచున్నది. తరువాత గాయకుడు వైష్ణవ్ చరణ్ పాడసాగాడు. పాట భావం: ఓ రసనమా, సర్వదా నువ్వు దుర్గానామం జపించు. ఈ దుర్గమ మార్గంలో దుర్గామాత తప్ప నిన్ను రక్షించేవారెవరు? అమ్మా దుర్గా, స్వర్గమర్త్య పాతాళములు నువ్వు. హరి, శివుడు, ద్వాదశ గోపాలురు ఉద్భవించింది నీలో నుండే. అమ్మా, దశమహావిద్యాశక్తులు నువ్వే, దశావతారాలు కూడా నువ్వే. ఈసారికి ఎలాగైనా సరే నువ్వు నన్ను తరింపజేయవలసిందే. చలాచలాలు, స్థూల సూక్ష్మాలు, సృష్టి స్థితి లయాలు నువ్వే. విశ్వానికి మూలము నువ్వే. త్రిలోక జనని, త్రిలోక తారిణి నువ్వే. అందరి శక్తివి నువ్వే. నీ శక్తివి కూడా నువ్వే. ఆఖరి చరణాలు కొన్ని వింటున్నప్పుడు శ్రీరామకృష్ణులకు భావావేశం కలిగింది. పాట ముగిశాక శ్రీరామకృష్ణులే స్వయంగా పాడటం మొదలుపెట్టారు. నన్ను కన్న తండ్రి నల్లనయ్యరారా, నన్ను కన్న తండ్రి నల్లనయ్యరారా, అనుచుమాత శ్రీ యశోద నిన్ను పిలువ, ఆమె చెంత చేరి ఆటలాడు ముద్దు మోమునెందు దాచినావు భద్రకాళి. కత్తి ప్రక్కబెట్టి కరము మురళి బట్టి పుర్రెమాల తీసి పూలమాల దాల్చి, ఒక్కసారి నీవు కృష్ణుడాడినట్లు నాట్యమాడు శ్యామ నాదు ప్రీతి కొరకు. శివుడు లేక నీవు ఆడలేకయున్న ఆబలాయి తోడాడు శివుని బదులు. బాలకృష్ణుడెట్లు ఆడినాడు అట్లు ఆడవమ్మ శ్యామ, ఆడవమ్మ ఇప్పుడు. ఎట్టి మురళి హృదయములు దోచే అట్టి మురళి పట్టి పాడుమమ్మ మరల. పూరిమేయు పశుల ప్రోగు చేసి యమునలోని నీటి గతిని ఆపునట్టి మురళి మీద ఒక్కసారి పాడుమమ్మ మరల. ఎండమండునప్పుడే యశోద కలత చింతి కృష్ణు పిలుచు, రారగోపపాల వెన్నమేగడిదిగో తినగరార కన్నా అనుచు, అతని పెద్ద నల్ల జుట్టు దువ్వే కొండి చుట్ట చుట్టి కొసరి మోమునిమురు. నీదు సన్నమేను మెడను నడుము మడిమ వద్ద ఉంచి సకుసుదాము తోడనాడు తాతయ్య తాతయ్య తతథయ్య అనుచు, చేతి గాజులపుడు చేయుధ్వనుల మోహపరుచు ధ్వనుల వినిన గోపికలను పరుగు తీసి కొనుచు దరికి ఒత్తురంత. అటుపై గాయకుడు కీర్తనలు పాడసాగాడు. శ్రీరామకృష్ణులకు సమాధి స్థితి కలిగింది. శశిధర్ కళ్ళు ప్రేమాశ్రువులు వర్షిస్తున్నాయి. శ్రీరామకృష్ణులు సాధారణ స్థితికి దిగివచ్చారు. కీర్తనలు గానం చేయటం ముగిసింది. శ్రీరామకృష్ణులు శశిధర్ను చూపుతూ మాతో, మీరందరూ ఇతడిని ఏమైనా అడగండి అంటున్నారు. శాస్త్రాలలో పరబ్రహ్మపు స్వరూప కల్పన ఉన్నది. అయితే ఆ కల్పన చేసిందెవరు అని రామ్దయాల్ శశిధర్ని అడిగాడు. అందుకు శశిధర్, పరబ్రహ్మమే స్వయంగా కల్పన చేస్తుంది, అది మానవుని కల్పన కాదు అని చెప్పాడు. బ్రహ్మం ఎందుకు అలా రూపకల్పన చేస్తుంది అని అడిగాడు ప్రతాప్. శ్రీరామకృష్ణులు, ఎందుకని అడుగుతావా, అది ఆయన ఇష్టం, ఆయన ఇచ్ఛామయుడు, ఆయన ఎవరి సలహా తీసుకుని పనిచేయడు. ఆయన ఎందుకు ఇలా చేశాడు, ఈ ప్రశ్న మనకు అనవసరం. మామిడి పళ్ళు తినటానికి తోటకు వచ్చావు, మామిడి పళ్ళు తిను. తోటలో ఎన్ని చెట్లు ఉన్నాయి, ఎన్ని కొమ్మలు ఉన్నాయి, ఎన్ని ఆకులు ఉన్నాయి అని లెక్క వేయటం వల్ల ఏమిటి ప్రయోజనం? వృధా తర్క విచారణలు చేయటం వల్ల సద్వస్తువు ప్రాప్తించదు.
మరి విచారణ చేయకూడదా అని అడిగాడు ప్రతాప్. వృధా తర్క విచారణలు చేయవద్దు, కానీ సదసద్విచారణ చెయ్యి. నిత్యానిత్య వివేచన చెయ్యి. కామక్రోధ శోకాదులు ఉత్పన్నమైనప్పుడు విచారణ చెయ్యి అన్నారు శ్రీరామకృష్ణులు. దానిని వివేకాత్మక విచారణ అంటారు అన్నాడు శశిధర్. అవును, సదసద్విచారణ అన్నారు శ్రీరామకృష్ణులు. అందరూ మౌనంగా ఉండిపోయారు. మరల శ్రీరామకృష్ణులు శశిధర్తో, మునుపు గొప్ప గొప్ప వ్యక్తులు ఇక్కడికి వచ్చేవారు. బాగా డబ్బున్నవారా అని అడిగాడు శశిధర్. ఓహో, గొప్ప గొప్ప పండితులు అన్నారు శ్రీరామకృష్ణులు. ఇంతలో చిన్న రథాన్ని మేడపైనున్న వసారాలోకి తెచ్చారు. జగన్నాథ, బలరామ, సుభద్రల విగ్రహాలకు కొత్త పీతాంబరాలు కట్టబెట్టారు. పలు రకాల పూలమాలలతో భూషణాలతో అలంకరించారు. అది దేవతామూర్తులను శోభాయమానంగా దర్శింపజేస్తోంది. బలరాం బోస్ పూజ సాత్వికమైనది. ఎటువంటి బాహ్యాడంబరాలు ఉండవు. ఇంట్లో రథయాత్ర జరుగుతోందని బయటి వారికి అసలు తెలియదు. శ్రీరామకృష్ణులు భక్తులతో కలిసి వసారాలోకి వచ్చారు. రథం పగ్గం పట్టుకుని కొంత దూరం లాగారు. అటుపై పాడసాగారు. శ్రీ గౌరాంగుడి ప్రేమలహరిలో నదియా మొత్తం కంపించిపోతోంది. శ్రీ గౌరాంగుడి ప్రేమలహరిలో నదియా మొత్తం కంపించిపోతోంది. మళ్ళీ పాడారు. అదుగో ఇద్దరు సోదరులు హరిని చూచుచూ అశ్రులుగార్తురు. ఆనందముతో నాడుచు జగమును హరిభజనములో నాడజేతురు. అదుగో ఇద్దరు సోదరులు హరిని చూచుచూ అశ్రులుగార్తురు. ఆనందముతో నాడుచు జగమును హరిభజనములో నాడజేతురు. శ్రీరామకృష్ణులు ప్రేమోన్మత్తులై భక్తులతో కలిసి నాట్యం చేయసాగారు. వైష్ణవ్ చరణ్ కూడా తన జట్టుతో కలిసి పాడుతూ నాట్యంలో పాల్గొన్నాడు. చూస్తుండగానే మొగసాల భక్తులతో నిండిపోయింది. అందరూ కలిసి ఆనందంతో నాట్యం చేయసాగారు. ప్రక్కగదిలో నుండి స్త్రీలు ఈ మహదానందమయ దృశ్యాన్ని చూస్తూ ఉన్నారు. శ్రీవాసుని ఇంట చైతన్యదేవులు హరిప్రేమలో ఉన్మత్తులై భక్తులతో కలిసి నాట్యం చేస్తున్నట్టుగా తోస్తోంది. శశిధర్ పండితుడు తన మిత్రులతో రథం ఎదుట నిలబడి ఆశ్చర్యంతో ఈ అద్భుత దృశ్యాన్ని చూస్తున్నాడు. ఇంకా సాయంకాలం కాలేదు. శ్రీరామకృష్ణులు మళ్ళీ హాల్లోకి వచ్చారు. తిరిగి భక్తులకు తమ అమృతవాక్కులను వినిపించసాగారు. ఆయన శశిధర్తో, దీనినే భజనానందం అంటారు. సంసారులు విషయానందంలో మునిగుంటారు. అది కామినీ కాంచనాల ఆనందం. భజన చేయగా చేయగా భగవంతుని కృపకు నోచుకున్నప్పుడు ఆయన దర్శనాన్ని ప్రసాదిస్తాడు. అది బ్రహ్మానందం. శశిధర్ ఇతర భక్తులు ఈ అమృతవాక్కులను శ్రద్ధగా ఆలకిస్తున్నారు. శశిధర్ వినయంతో, అయ్యా, ఎటువంటి వ్యాకులత కలిగినప్పుడు ఆ ఆనందం లభిస్తుందో సెలవియ్యండి అని అడిగాడు. అందుకు శ్రీరామకృష్ణులు, భగవంతుణ్ణి దర్శించడానికి ప్రాణాలు విలవిలా కొట్టుకున్నప్పుడు వ్యాకులత జనిస్తుంది. ఒక గురువు శిష్యునితో ఇలా అన్నాడు, నువ్వు నాతో పాటు రా, ఏ విధంగా వ్యాకులత చెందితే భగవద్ దర్శనం కలుగుతుందో నీకు చూపిస్తాను. ఇలా పలికి అతడిని ఒక చెరువు వద్దకు తీసుకెళ్ళాడు. శిష్యుణ్ణి చెరువులో ముంచి కాసేపు అతడి తలను నీటిలో అదింపట్టాడు. తర్వాత అతడిని వదిలిపెట్టి, నీ తలను నీటిలో అదింపెట్టినప్పుడు నీకు ఎలా అనిపించింది అని అడిగాడు. శిష్యుడు, స్వామి, ప్రాణాలు పోతున్నట్లు తోచింది. ఒక్కసారి శ్వాస పీల్చుకోవటానికి తహతలాడిపోయాను అన్నాడు. అవునవును, ఇప్పుడు విసుదపడిందండి అన్నాడు శశిధర్. భగవంతుణ్ణి ప్రేమించడమే అసలు విషయం. భక్తియే సారం. నారదుడు శ్రీరాముణ్ణిలా వేడుకున్నాడు, ప్రభు, నీ పాదపద్మాల పట్ల సర్వదా నాకు శుద్ధ భక్తిని కలిగేలా చెయ్యి. నీ భువనమోహన మాయలో నేను మోహితుడిని కాకుండా చెయ్యి. ఏదైనా వేరే వరం కోరుకోమని శ్రీరాముడు చెప్పగా నారదుడు, ప్రభువు, నాకు మరేమీ వద్దు, నీ పాదపద్మాల పట్ల భక్తి ఉంటే చాలు అన్నాడు.
శశిధర్ పండితుడు సెలవు తీసుకుంటున్నాడు. అతడి కోసం బండిని పిలిపించమని శ్రీరామకృష్ణులు చెప్పారు. వద్దండి, మేము నడిచే పోతాం అన్నాడు శశిధర్. శ్రీరామకృష్ణులు నవ్వుతూ, అది ఎలా కుదురుతుంది? ధ్యానం ద్వారా కూడా బ్రహ్మ నిన్ను తెలుసుకోలేడు అన్నారు. ఇప్పుడే వెళ్ళవలసిన అవసరం ఏమీ లేదు, అయితే సంధ్య వార్చవలసి ఉంది అన్నాడు శశిధర్. శ్రీరామకృష్ణులు, సంధ్యాది కర్మలను అమ్మ నా నుండి తొలగించి వేసింది. సంధ్య ద్వారా దేహం మనస్సు పరిశుద్ధమవుతాయి. ఇప్పుడు ఆ స్థితి లేదు. ఇలా పలికి శ్రీరామకృష్ణులు ఒక పాటలోని చరణాలు కొన్ని పాడారు. శుద్ధాశుద్ధములటు నిటు నుండగా ఆనందాలయ సౌధమున వాని నడుమనే పవ్వళించుటను నేర్చునదెప్పుడే ఓ మనస. శుద్ధాశుద్ధములటు నిటు నుండగా ఆనందాలయ సౌధమున వాని నడుమనే పవ్వళించుటను నేర్చునదెప్పుడే ఓ మనస. ఏకపంచలో భార్యలిరువురును తృప్తిగా నుంచెడు దారి దొరికిన అద్వితీయమగు శ్యామరూపమును సందర్శించగజాలెదవీవు. ఏకపంచలో భార్యలిరువురను తృప్తిగా నుంచెడు దారి దొరికిన అద్వితీయమగు శ్యామరూపమును సందర్శించగజాలెదవీవు. శ్రీరామకృష్ణులకు ప్రణామం చేసి శశిధర్ వెళ్ళిపోయాడు. నిన్న నేను శశిధర్ని చూడటానికి వెళ్ళాను, మీరు చెప్పారు కదా అన్నాడు రామ్. అందుకు శ్రీరామకృష్ణులు, ఎక్కడిది, నేనేం చెప్పలేదే, కానీ వెళ్ళావంటే మంచిదే అన్నారు. ఒక వార్తాపత్రిక సంపాదకుడు మిమ్మల్ని దుర్భాషలాడుతున్నాడు అని చెప్పాడు రామ్. అవునా, దుర్భాషలాడిని దాంతో కలిగే నష్టమేమిటి అన్నారు శ్రీరామకృష్ణులు. తర్వాత ఏం జరిగిందో వినండి. నేను మీ గురించి చెప్పాక అతడు నన్ను వదలలేదు, ఇంకా చెప్పమని బలవంత పెట్టాడు అన్నాడు రామ్. సాయంకాలం అయింది. శ్రీరామకృష్ణులు జగజ్జనని నామాన్ని స్మరిస్తున్నారు. అటుపై రామనామం, కృష్ణనామం, హరినామం ఉచ్చరించారు. ఆయన మధుర కంఠం నుండి వెలువడుతున్న నామామృతాన్ని భక్తులు నిశ్శబ్దంగా గ్రోలుతున్నారు. నేడు బలరామ ఇల్లు చైతన్యదేవులు వసించినప్పటి నవద్వీపంలా తయారైంది. బయట వసారా నవద్వీపంగాను, లోపల బృందావనంగాను ఒప్పారుతున్నాయి. నేటి రాత్రి శ్రీరామకృష్ణులు దక్షిణేశ్వరం తిరిగి వెళ్ళిపోతారు. బలరాం ఉపాహారం ఆరగించే నిమిత్తం ఆయన్ను లోపలికి తీసుకువెళ్ళారు. ఈ సమయంలో భక్తురాండ్రు ఆయనకు మళ్ళీ ప్రణామం చేశారు. భక్తులు హాల్లో ఆయన కోసం నిరీక్షిస్తూ సంకీర్తన ప్రారంభించారు. కాసేపటికి శ్రీరామకృష్ణులు కూడా వచ్చి వారితో పాటు సంకీర్తనలో పాల్గొన్నారు. నా గౌరాంగుని నాట్యముగనుచు శ్రీవాసుని గృహ ప్రాంగణమున, నా గౌరాంగుని నాట్యముగనుడు శ్రీవాసుని గృహ ప్రాంగణమున, భక్తుల తోడను కూడి ఆడుచును కీర్తన పాడుచు నృత్యము చేసెడు. నా గౌరాంగుని నాట్యముగనుడు శ్రీవాసుని గృహ ప్రాంగణమున, నామ భజోహరి నామ భజోహరి అని పాడెడు నా గౌరు చంద్రుని. నా గౌరాంగుని నాట్యముగనుడు శ్రీవాసుని గృహ ప్రాంగణమున, అటి గదాధరు వైపె చూడగా భక్తి బాష్పములు పసిడి మేనిపై జారుచుండ తన ఎరుపు కన్నులన్. నా గౌరాంగుని నాట్యముగనుడు శ్రీవాసుని గృహ ప్రాంగణమున. శ్రీరామకృష్ణుల మధ్య మధ్యలో గోరా కీర్తన పాడుచుండెనట, పాడుచు నాట్యము చేయుచుండెనట. నా గౌరంగుడు నాట్యమాడునట, శచీకుమారుడు నాట్యమాడునట, నా ప్రాణప్రియుడు నాట్యమాడునట. గోరా కీర్తన పాడుచుండెనట, పాడుచు నాట్యము చేయుచుండెనట. నా గౌరంగుడు నాట్యమాడునట, శచీకుమారుడు నాట్యమాడునట. నా ప్రియ
సఖుడు నాట్యమాడునట.